సో అసలు అడ్వకేట్ అవ్వాలని ఎందుకు అనిపించింది? మనం ఏం చేయాలనుకున్నా కూడా న్యాయ వ్యవస్థ మనల్ని కంట్రోల్ చేస్తాం. ఫస్ట్ జనరేషన్ కాబట్టి అడ్వకేట్గా కొంచెం స్ట్రగుల్స్ ఉండే అవకాశం. ప్రతి అడ్వకేట్కి వాళ్ళ ఫాదర్ అడ్వకేటో వాళ్ళ మదర్ అడ్వకేటో లేదంటే కనుక వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అడ్వకేట్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి వెరీ ఈజీ అయిపోతుంది లైఫ్. మీరు హ్యాండిల్ చేసిన మొదటి కేసు, ఆ అనుభవం ఎలా ఉంది? అసలు మీరు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే అలాంటి వాళ్ళు బూతులు మాట్లాడడం అనేది దీన్ని మీరు ఎలా చూస్తారు? ఈ రోజులలో అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు కొడతా, నరుకుతా, సంపుతా, ఆట తీస్తా అని చెప్పేసి. మరి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో బూతులు మాట్లాడడం ఉన్నాయి. మరి ఆనాడు కేసీఆర్ని తిడితే తప్ప నేను ముఖ్యమంత్రిని కాననేసి ఆయన అనుకున్నాడు. సరిగ్గా పనిచేయరు పోలీసులు, మీరు అన్నట్టు కేసు తీసుకోరు, పోలీసులు తీసుకున్న దాన్ని సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయరు. కానీ ఒక్కటేంటంటే పోలీస్ స్టేషన్లో వన్స్ ఎఫ్ఐఆర్ ఇస్ మేడ్ ఒక యంత్రాంగం పూర్తిగా కదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం టోటల్గా హాస్పిటాలిటీ మీదే మొత్తం ఒక యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో మీకు పోలీసులు ఎంతవరకు ఉపయోగపడ్డారు? కేవలం మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ప్రాణాలు పోతున్నాయి. కేవలం డబ్బుల గురించి అవసరం లేకపోయినా సర్జరీలు చేస్తున్నారు. వాస్తవం, ఇది నిజం, ఇది ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నది. డాక్టర్స్ కూడా ఒక మాట అంటారు, అడ్వకేట్స్గా ప్రజల డబ్బులు మీరు దోచుకోవట్లేదని వాళ్ళు కూడా అడుగుతారు. అడ్వకేట్గా ప్రజల డబ్బులు ఏ అడ్వకేట్ దోచుకోవట్లేదు. నిస్సహాయ స్థితిలో ఎవడన్నా పోతే ప్రాణాలు కాపాడమని ఎవడు అడ్వకేట్స్ దగ్గరికి వస్తలేరు, కానీ డాక్టర్ల దగ్గరికి వస్తున్నారు. నీకు రోగం లేకుండా కూడా పో, నువ్వు జస్ట్ నాకు ఈ ఇన్సూరెన్స్ ఉన్నది, ఇది నా ఇన్సూరెన్స్ కార్డు. మొత్తం అన్ని హాస్పిటల్లోనే ఉన్నాయంటారు. ఏ ఫోరంలో ఎవడు వచ్చేసి నాతో ఛాలెంజ్ చేస్తారో రమ్మని చెప్పండి, విత్ ఆల్ ఎవిడెన్స్ నేను ప్రూవ్ చేస్తా. మరి ఎందుకు పోలీసులు కానీ పొలిటీషియన్స్ కానీ వీళ్ళు ఎవరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటారు దీని మీద? వ్యవస్థ అంతా ముడిపోయి ఉన్నది. నేను నా కంప్లైంట్, నా కేసు ఇదని చెప్పి వాడు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ రవీంద్ర నాయక్ అనే సన్యాసి అద్దమ్మకి కంప్లైంట్ రాస్తే, అంటే వాళ్ళకు కూడా ప్రెజర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు బర్రెలను గాయమని చెప్పబోయా, పోలీసులకి ఎలా ప్రెజర్ ఉంటుందో అవునయ్యా, బర్రెలను గాయమని చెప్పు. నీకు ఉద్యోగం ఏదైతే ప్రభుత్వం నీకు ఉద్యోగం ఇచ్చింది, ఎక్కడైతే అన్యాయం జరిగిందో నీ సబార్డినేట్ లేకపోతే నీ హాస్పిటల్స్ నువ్వు పని చేయాలి కదా. మీకే రెస్పాన్స్ లేదు. అడ్వకేట్ ఉన్నది ఇప్పుడు మీరు చెప్తున్నా కదా, ఉద్యోగం తీసుకుపోయి ఆయన ఆఫీస్లో గాజులు, బొట్టు, ఓ చీర గిఫ్ట్ ఇస్తా, కట్టుకొని ఇంట్లో కూర్చో. సీఎం రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తి కుమారి ఆంటీ దానికి రెస్పాండ్ అయ్యాడు. నమస్తే, నేను కిట్టు, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ కమ్ పొలిటీషియన్ ఉదయకాంత్ గారు ఉన్నారు. అసలు ఆయన లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, పొలిటికల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు, లీగల్గా అంటే అడ్వకేట్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు, అసలు ఆయన లైఫ్లో జరిగిన పరిణామాలు ఏంటి, ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. యా గుడ్ ఉదయ్ గారు, మీరు ఎలా ఉన్నారు? సో అసలు అడ్వకేట్ అవ్వాలని ఎందుకు అనిపించింది ఉదయ్ గారు? అడ్వకేట్ అంటే ఒకటి ఏంటంటే కిటు, అంటే వెన్ ఐ వాస్ వెరీ స్మాల్, మా ఫాదర్ చెప్పేవారు, ప్రపంచంలో వెళ్ళని ప్రాంతం లేదు, ప్రపంచంలో చెయ్యని పని లేదు, మనం ఏం చేయాలనుకున్నా కూడా న్యాయ వ్యవస్థ మనల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నది. సో కాబట్టి న్యాయ వ్యవస్థలో మనం ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, ఎవరి అండర్లో మనం ఉండొద్దు. ఇండివిజువాలిటీ, ఇండిపెండెన్స్ దేంట్లో ఉంది ఈ రోజులలో అంటే సమాజంలో ఒక నోబెల్ ప్రొఫెషన్ డాక్టర్, ఇంజనీర్, లాయర్ అనేసి అంటుంటాం. సో ఎవరి వ్యక్తిత్వానికి ఏది ఎక్కడ సూట్ అవుతుంది, ఏది ఎక్కడ మ్యాచ్ అవుతుంది అనేది వాళ్ళ లైఫ్ జర్నీ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటుంది. మనం పడుతున్న అనుభవాలు, మన ఎక్స్పీరియన్సెస్, మన ఫ్యామిలీ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, వివిధ సొసైటీలో మనం చూస్తున్న ఒక మార్పులు, పరిణామాలు ఏవైతున్నాయో ఒక ప్యాషన్ వైపు మనిషిని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. సో వై యూ వాంటెడ్ టు బికమ్ అన్ అడ్వకేట్, ఇది ఒక ప్రైమరీ క్వశ్చన్. The reason, very first and foremost, my father interest and his passion towards my life to drive me as an advocate. అంటే చాలామంది జీవితాలలో వాళ్ళ యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జీవితంలో వాళ్ళు సాధించలేని వాళ్ళ పిల్లల ద్వారా సాధించాలని చెప్పి ఎంతోమంది తల్లిదండ్రులు అనుకుంటుంటారు. తన లైఫ్లో తను ఏదైతే
ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ వచ్చినారు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మా ఫాదర్ ఉండేవారు. తను లీడ్ చేసిన లైఫ్ ఏదైతే ఉందో ఇంకా కూడా ప్రతి పేరెంట్స్ అనుకునేది అదే, మన జీవితం ఏదైతే బ్రతుకుతున్నామో మనకంటే బెటర్ లైఫ్ మన పిల్లలు ఉండాలని చెప్పేసి. అందులో మా ఫాదర్ ఒకరు. సో ఏ విధంగా తన జీవితాన్ని మలుచుకోవాలనుకున్నారు, తను మలుచుకోలేనప్పుడు తన స్వప్నాన్ని తలకలని తన పిల్లల వైపు వాళ్ళ యొక్క జీవితంలో చూడాలని ఆశపడే వాళ్ళలో మా ఫాదర్ ఒకరు. తన ఇంట్రెస్ట్, తన ప్యాషన్ నన్ను ఇటువైపు డ్రైవ్ చేసింది. అసలు తర్వాత అడ్వకేట్గా అయ్యారు, అయిన తర్వాత ఎలా ఉంది లైఫ్, అవ్వకముందు ఎలా ఉంది, ఈ లీగల్ లైఫ్ ఇంకా దాని గురించి ఏం చెప్తారు? అయిన తర్వాత ఎట్లా ఉందంటే ప్రతి లైఫ్ ఈజ్ స్ట్రగుల్, నో డౌట్ ఇన్ దట్. వీ నెవర్ అంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ నాట్ బోర్న్ విత్ గోల్డ్ స్పూన్ అంటాం కదా, అట్లా. అండ్ ప్రతి జీవితము ముళ్ళబాట దాటితేనే పూలబాటలోకి మనం ఎంటర్ అవుతాం. సో అందరి జీవితాలు అట్లాగే ఉంటాయి. మోర్ పర్టికులర్లీ అడ్వకేట్స్ లైఫ్స్ వెరీ స్ట్రగుల్ లైఫ్ ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో. సో అటువంటి స్ట్రగుల్ స్టేజెస్ చూసిన తర్వాత అవకాశాలు రావడం, అవకాశాలు చేజిక్కించుకోవడము, దాంట్లో మనకు ముందుకెళ్ళడం, దాంట్లో సక్సెస్ కావడం. సో ఇట్స్ ఎ జర్నీ, లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఎ జర్నీ, దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్ ఫర్ లైఫ్, రైట్. సో అందులో భాగంగా ఏదైతే అడ్వకేట్గా నేను కొద్ది రోజులు అంటే నా టఫ్ టైమ్స్ అంటే కేసెస్ రాకపోవడం ఒకటి, వచ్చినా కూడా కేసెస్ ఎలా రిజాల్వ్ చేయడం తెలియని పరిస్థితులు, సీనియర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నేర్పిస్తారా నేర్పియరా, వాళ్ళ కేసెస్ వాళ్ళకు బిజీ ఉంటాయి. అయినప్పుడు కూడా మనము వాళ్ళ టైంను మనం ఎట్లా తీసుకోవాలి, వాళ్ళ నుంచి ఎట్లా నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత మన కేసెస్ మనం ఎట్లా ప్రజెంట్ చేయాలి, కోర్టులో మనం ఏ విధంగా మనకు కావాల్సిన యొక్క ఎసెన్స్ కానీ ఆర్డర్స్ కానీ జడ్జిమెంట్స్ కానీ తెచ్చుకోవాలి. ఇట్స్ ఇన్ ఆర్ట్. ఎందుకంటే మీరు ఫస్ట్ జనరేషన్ కాబట్టి అడ్వకేట్గా కొంచెం స్ట్రగుల్స్ ఉండే అవకాశాలు. ఇట్స్ వెరీ 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 వ్యాలిడ్ పాయింట్. ఫస్ట్ జనరేషన్ అంటే కరెక్ట్ అని చెప్పొచ్చు. అంటే హెరిడిటరీ ఇంపార్టెంట్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. ప్రతి అడ్వకేట్కి వాళ్ళ ఫాదర్ అడ్వకేటో, వాళ్ళ మదర్ అడ్వకేటో, లేదంటే కనుక వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అడ్వకేట్స్, ఇట్లా ఉన్న వాళ్ళకి వెరీ ఈజీ అయిపోతుంది లైఫ్ గోయింగ్. బట్ యాజ్ యూ సెడ్ దట్ ఫస్ట్ జనరేషన్ కాబట్టి ఎస్ ఆబ్వియస్లీ ఫస్ట్ జనరేషన్లో స్ట్రగుల్ బాగుంటుంది. కానీ ఒకటి ఏంటంటే ఇటు మనం ఎంతైతే కష్టపడి నేర్చుకుంటామో అది ఎప్పటికి ఉండిపోతుంది. సో మన లెగసీ వచ్చింది మన పేరెంట్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి వచ్చిందంటే వి సీ మెనీ పీపుల్ అంటే డబ్బుల్లో పుట్టిన వాళ్ళు, లేకపోతే అధికారంలో పుట్టిన వాళ్ళు, పవర్లో పుట్టిన వాళ్ళు. సో అఫ్కోర్స్ వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. కానీ సెల్ఫ్ మేడ్ పర్సన్స్ కొందరు ఉంటారు, ఆ లైఫ్లో ఉన్న సాటిస్ఫాక్షన్ వేరు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫీల్ అవుతున్న భావాలే వేరు. నన్ను ఎవరో ఇలా లీడర్ని చేసినారా, నన్ను ఎవరో ఈరోజు అడ్వకేట్ని చేసినారా, నా బ్యాక్గ్రౌండ్ ఇది కాబట్టి నేను ఇది కాగలిగినాను అనే దానికంటే కూడా ఏమున్నా లేకున్నా ఈ సమాజంలో మనం ఎదురీదుకొని బ్రతుకుతున్నాము, సక్సెస్ సాధించినాము, మనకు పొజిషన్లో ఉన్నాము అని తన యొక్క సొంత కాళ్ళమై నిలబడి సక్సెస్ అచీవ్ చేసే వాళ్ళ లైఫ్ వేరు ఉంటుంది. మీరు అన్నట్లుగా డిపెండెంట్ లేకపోతే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ తీసుకొని వచ్చే వాళ్ళు జీవితాలు వేరుంటాయి. అట్లా చాలామంది లీడర్లు, పొలిటీషియన్లు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. తండ్రి పేర్లు చెప్పుకొని, తల్లి పేర్లు చెప్పుకొని, తాతల పేర్లు చెప్పుకొని రాజకీయాలకు రావడము, జ్యుడిషియరీలో హయ్యర్ జ్యుడిషియరీలో ఉండడము. ఇలా కూడా ఉంటుందా? సర్టన్లీ ఎస్, కాదనుకోవడానికి ఏమున్నది. జ్యుడిషియరీలో కూడా ఇట్లా పేర్లు చెప్పుకొని ఖచ్చితంగా ఈ రోజులో ఎవరైతే హై పొజిషన్లు ఉంటారో వాళ్ళందరికీ ఏదో ఒక చరిత్ర అయితే ఉన్నది. అటువంటి వాళ్ళు ఈరోజు పై స్థానంలో, ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ మ్యాటర్ అంటే హెరిడిటరీ అండ్ జనరేషన్స్ వాళ్ళ యొక్క సపోర్టు అందరికి ఉండేది. బట్ ఉన్నవాడు ఎవరైతే ఉంటారో దే విల్ బి డెఫినెట్లీ హ్యాపీ విత్ దర్ లైఫ్. అంటే ఒకరి షెల్టర్ కింద, ఒకరి గొడుగు కింద మనం బ్రతికి పేరు తెచ్చుకునే దానికంటే ఇండివిజువల్గా సక్సెస్ అయిన వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ లైఫ్లో డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీరు అడ్వకేట్ అయిన తర్వాత మీరు హ్యాండిల్ చేసిన మొదటి కేసు, ఆ అనుభవం ఎలా ఉంది, ఆ కేసు ఏంటో మాకు కొంచెం వివరాలు చెప్తారా? మొదటి కేసు అని కాదు, చాలా కేసెస్ సరే హ్యాండిల్ చేసినాం. అండ్ వెరీ అండ్ ఫస్ట్ కేసు నేను అంటే నా లైఫ్లో నేను గుర్తుంచుకోదగ్గది. ఒక గర్ల్ని వాళ్ళ మదర్తో పాటు మదర్కి ఇంకొక అతనితో సంబంధం ఏదో ఉంది. ఆ ఒక్క వ్యక్తి, ఆ లేడీ అనుభవిస్తున్న వేదన ఏదైతే ఉందో, తల్లి ఒకరితో ఉంటుంది, వాడు ఈ అమ్మాయిని కూడా హరాస్ చేసే ప్రాసెస్లో ఉన్నాడు. షీఈస్ వెరీ యంగ్ గర్ల్. నా ఫస్ట్ కేసు అది, నేను చాలా గుర్తుపెట్టుకున్న కేసు. మీరు అడిగినారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో ఆ అమ్మాయిని ఆ మదర్తోనే ఉంటూనే ఆ అమ్మాయి మీద కూడా కన్నేసేసి ఆ అమ్మాయిని హరాస్ చేస్తున్నాడు. సో అమ్మాయి బయట చెప్పుకోలేని పరిస్థితి. సేమ్ టైం తల్లికి చెప్తే తల్లి
నీ తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి నేను ఎందుకు అట్లా బిహేవ్ చేస్తాడు, తప్పుడు మాటలు మాట్లాడి ఇటువంటి క్రియేట్ చేయొద్దు. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ చనిపోయిండు, మదర్ ఇంకోరితో ఉంటా ఉంది. ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి నేను బెయిల్అవుట్ కావాలి, బయటికి రావాలి, ఏం చేయాలని ఒక తపనతోని తను స్ట్రగుల్ అవుతూ ఉన్న ప్రాసెస్లో ఆమెకు ఇంకొక సిస్టర్ ఉండే. సో ఆ సిస్టర్ ద్వారా వాళ్ళ హస్బెండ్ నాకు తెలిసిన వ్యక్తి, సార్ ఇది ఈ పరిస్థితి, ఇక్కడి నుంచి నాకు విముక్తి కావాలి, ఏం చేయాలి, బయటికి వెళ్తేనేమో పరిపోతుంది అమ్మాయిది, చుట్టాలలో చెప్పుకోలేదు, తల్లికి చెప్తే తల్లి నమ్మట్లేదు, ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి. సో దట్ వాస్ మై ఫస్ట్ కేస్. అమ్మాయిని కొంచెం బయటికి తీసుకొచ్చిన. అది ఏ విధంగా తీసుకొచ్చినా చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. బట్ యాజ్ యూ వేర్ ఆస్కింగ్, అది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో. అంటే ఫస్ట్ కేసు ఇట్స్ గుడ్ కేసు, ఐ అచీవ్డ్ ఇట్, ఐ కుడ్ గెట్ ఇట్. అంటే మీకు ఉండింది అడ్వకేట్ కావాలని, బట్ మీ నాన్నగారి ప్రోత్సాహం కూడా దానికి తోడైందంట. ప్రోత్సాహం, నాన్నగారి ప్రోత్సాహం తోడైంది. అండ్ అప్పుడు నేనున్న ఆ యంగ్ ఏజ్లో నోబెల్ ప్రొఫెషన్, వన్ ఆఫ్ ద బెస్ట్ నోబెల్ ప్రొఫెషన్ ఏదన్నంటే ఈ రోజు కూడా చెప్పొచ్చు అడ్వకేట్స్ అని చెప్పి. దెర్ ఇస్ నో బాస్, మీరు ఎవరికి ఆన్సరబుల్ కాదు, ఎవరు మీ టైంను మీ కంట్రోల్లోకి, అంటే వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోరు, ఎవరి క్లచెస్లో మనం ఉండం. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ప్రత్యేకమైన గౌరవం, మర్యాద, అడ్వకేట్కి ఉన్నంత ప్రివిలేజ్డ్ లైఫ్, రెస్పెక్టబుల్ లైఫ్ ఎవరికి ఉండదు. భయము, భక్తి. అడ్వకేట్గా సక్సెస్ఫుల్ అడ్వకేట్గా సక్సెస్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్? సక్సెస్ ఇస్ మహేష్ బాబు సినిమా ఒకటి ఉన్నది, సక్సెస్కి ఎప్పుడు కామాలే ఉంటాయి, ఫుల్ స్టాప్ ఉండదు అని చెప్పి. సక్సెస్ ఈ రోజుకు సక్సెస్ కాదు, 70 ఏళ్ళు వచ్చినా కూడా సక్సెస్ అని నేను ఫీల్ గాను. రైట్, ఇట్స్ ఎ జర్నీ. సక్సెస్ ఇస్ జర్నీ. ఎవ్రీ టైమ్ వీ కమ్ అక్రాస్ వన్ ఆర్ ద అదర్ థింగ్స్. ప్రతిసారి మనం ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటాం. ఎదురవుతున్న దాంట్లో కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటుంది. సక్సెస్కి ఎక్కడైతే ఫుల్ స్టాప్ ఉండదు కదా. సో ఇన్ దట్ కేస్ ఐ హ్యావ్ సీన్ మెనీ అచీవ్మెంట్స్. ఒక అడ్వకేట్గా ఐ హ్యావ్ సీన్ మెనీ అచీవ్మెంట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద ప్రొఫెషన్ విచ్ ఐ హ్యావ్ చూజన్ ఇన్ మై లైఫ్. అండ్ నేను ఏవైతే అచీవ్ చేసినానో ఒక్కొక్క అచీవ్మెంట్కి ఒక్కొక్క కిక్ ఇస్తూ ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్. అది మాటలు అంత సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేశారు అడ్వకేట్గా. పొలిటికల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే పర్సనల్ ఇంట్రెస్టా, లేకపోతే ఎవరైనా పుష్ చేయడం జరిగిందా అందులోకి రావాలి అని చెప్పేసి? సీ వన్ థింగ్ కిటు, ఇప్పుడు సమ్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ యూనిట్స్ ఏమున్నాయి అని ఆలోచించితే, పవర్ ఎందుకు కావాలి, అది ఇంపార్టెంట్. పవర్ ఎందుకు కావాలంటే వెన్ యూ వాంట్ టు సర్వ్ ద సొసైటీ, సర్వ్ ద సిస్టమ్, ఖచ్చితంగా మంచి పవర్ఫుల్గా ఉండాలి. రైట్, నేను ఎంచుకున్న ఈ లీగల్ ప్రొఫెషన్ డెఫినెట్లీ ఇట్స్ అ పవర్ఫుల్ ప్రొఫెషన్, కాదని అనలేను. కానీ అంత పవర్ ఉన్నా కూడా మనం సమాజానికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు ద బెస్ట్ వే, ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ పాలిటిక్స్. ఇట్స్ నాట్ అంటే ఏదో కలర్ఫుల్గా చామ్ ఉంటుంది అన్నది కాదు దాంట్లో. బట్ వన్స్ వి చూస్ దట్ ఆప్షన్, there is a very wide scope to serve the people, to serve the society. ఒక ఊరికి, ఒక గ్రామానికి, ఒక కాన్స్టిట్యున్సీకి చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా మనం చాలా చేయొచ్చు. ఇట్స్ ఎ సుప్రీం పవర్. ఈ రోజుల్లో రాజకీయాలు బిజినెస్ అయిపోతున్నాయి. ద మోర్ ఇన్వెస్ట్ ద మోర్ యూ గెయిన్ అనుకుంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ పాలిటిక్స్. రాజకీయం, రాజరికం అంటే అది కాదు. నేను వ్యక్తిగతంగా భావించేది అయితే అది కాదు. బట్ వెన్ ఎవర్ యూ డూ సంథింగ్, నిజంగానే మనకు అది సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఒక లైఫ్లో ఒక కిక్ ఇస్తుందంటే, యాజ్ అన్ అడ్వకేట్గా నేను అనుభవించిన అనుభవాలు కొన్ని అయితే, రాజకీయాలలో నేను తెలుసుకునే అనుభవించినవి, నేను చేసినవి, దాంట్లో ఆ హ్యాపీనెస్ వేరు. ఇట్స్ వెరీ గ్రేట్ ఆనర్. ఐ ఎంజాయ్. అంటే మీరు పాలిటిక్స్ చూసారు, ఇట్లా అడ్వకేట్గా చూసారు, ఈ లైఫ్ బాగుందంటారా, పొలిటికల్ లైఫ్ బాగుందంటారా? రెండు కలిస్తే బాగుంది. రెండు కలిస్తే బాగుందా? తల్లి తండ్రి కలిస్తే ఎట్లయితే కుటుంబం అయితే, రాజకీయాలు అండ్ న్యాయ వ్యవస్థలు రెండు ప్యారలల్ కలిసినప్పుడే సర్టన్లీ బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజులలో మనం చూస్తుంటే చదువుకోని వాళ్ళంతా కూడా ఈరోజు అసెంబ్లీలో కూర్చుంటున్నారు, పార్లమెంట్లో కూర్చుంటున్నారు. చదువుకున్న వాళ్ళంతా కూడా ఎవరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు, ఎవరు స్వార్థానికి వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ చట్టసభలలో చట్టాలు చేసేవాళ్ళు న్యాయం తెలిసిన వాళ్ళై ఉండి న్యాయవాదులై ఉంటే కనుక బాగుంటుంది. ఈరోజు అప్పటి మహాత్మా గాంధీ నుంచి అండ్ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా మన చరిత్ర చూసుకుంటే అందరూ అడ్వకేట్సే. దే కుడ్ మేక్ వండర్స్. నా పార్టీకి నేను ప్రొఫెషన్ చేసుకుని నా ఫీజు వస్తుంది, నేను హ్యాపీగా ఉన్నాను కదా అని చెప్పి న్యూట్రలైజ్ అయ్యి నేను ఉండొచ్చు. కానీ ఇంకా వైడ్గా సొసైటీకి మనము ఇంకా చెయ్యాలనుకుంటే పాలిటిక్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. విచ్ ఇస్ గుడ్ అంటే బోత్ ఆర్ వెరీ గుడ్.
బోత్ ఆర్ వెరీ గుడ్. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. బట్ ఏది మనం ఎట్లా ఆహ్లాదిస్తున్నాము, ఏది ఎట్లా తీసుకుంటున్నాము, ఏది ఎట్లా ఇస్తున్నాము, ఏ ద్వారా ఏమి ఎక్కువ చేయగలుగుతున్నాము, ఒక రాజకీయ నాయకుడిగా సమాజానికి ఎక్కువ చేయగలుగుతామా, ఒక అడ్వకేట్గా ఎక్కువ చేయగలుగుతామా అని ఆలోచించితే నాకు 2 స్ట్రెంత్ అయినాయి. ఒకదానికొకటి ప్యారలల్గా ఇంటర్లింక్ అయింది, కనెక్ట్ అయింది. ఒక అడ్వకేట్ కాబట్టి ఒక రాజకీయాలలో ఒక మంచి గౌరవం దొరికింది. రాజకీయాల్లోకి వెళ్ళి రాజకీయాల్లో నేను చేస్తున్న సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఒక అడ్వకేట్ అన్న పేరు ఉంది కాబట్టి ఆ స్థానంలో కూడా రాజకీయాలలో కానీ పెద్ద లీడర్స్లో కూడా ఒక భయం, భక్తి 2 ఎస్టాబ్లిష్ అయినాయి. సో కాబట్టి ఏది ఎక్కువది, ఏది తక్కువ కాదు, 2 లైక్ 2 డిఫరెంట్ పట్టాలు అంటాం కదా, అట్లా వెళ్ళింది. బట్ రెండిట్లో చాము గుడ్. ఇందాక మీరు అన్నారు అసెంబ్లీలో చదువురాని వాళ్ళంతా ఉన్నారు అని చెప్పేసి. టాపిక్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను. అసెంబ్లీలో ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే బూతులు మాట్లాడుతున్నారు. అంటే జనాలకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాల్సినటువంటి నాయకులు, అంటే ఒక రోల్ మోడల్గా ఉండాలి చూసిన వాళ్ళకి. అలాంటి వాళ్ళు బూతులు మాట్లాడడం అనేది దీన్ని మీరు ఎలా చూస్తారు? పూర్తిగా అయితే నేను ఖండిస్తున్నది. అది కరెక్ట్ వరవడి కాదు. ఒక్కడు ఒక మాట అన్నాడు కదా అని చెప్పేసి ఇంకొకడు 2 మాట్లాడుతున్నాడు. ఆ 2 మాట్లాడినారు కానీ 4 మాటలు మాట్లాడుతున్నారు. ఎవరైతే గట్టిగా మాట్లాడి 4 బూతులు తిట్టేసి లేకపోతే ఒక వ్యక్తిని మనం కించపరిచి హేరానా చేస్తే నలుగురు కలిసేసి దాన్ని వీలలేస్తూ ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు, దాన్ని జనాలు చూస్తూ ఉన్నారు. వాడేదో చూస్తున్నాడు కదా అని చెప్పేసి మన వ్యక్తిత్వాలను మనం కోల్పోతూ మనం ఏదైతే వ్యవహరిస్తున్నామో సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ ఇస్తూ ఉన్నాము. ఈ రోజులలో అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నారు, వాడిని కొడతా, నరుకుతా, సంపుతా, ఆట తీస్తా అని చెప్పేసి. ఎంత మట్టుకు కరెక్ట్ అది? చట్టసభలలో మనం చేయాల్సినది ఏంటి? విలువైన సమయాన్ని వృధా చేసుకుంటా ఉన్నారు. ఎవ్రీ సెకండ్ అక్కడ మనకు కాస్ట్ అవుతుంది, ఎవ్రీ మినిట్ అక్కడ కాస్ట్ అవుతూ ఉన్నది. అండ్ పబ్లిక్ చూస్తూ ఉన్నారు, ప్రతి మినిట్ రికార్డ్ అవుతూ ఉన్నది. మనం మాట్లాడుతున్న మాటలు ఏం మెసేజ్ కన్వే చేస్తూ ఉన్నది? ఈ రోజులలో సోషల్ మీడియాలలో ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకు ఎక్కువ లైక్స్, ఎక్కువ వ్యూవర్షిప్స్. బట్ సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నాం? ఒక మాట అడుగుతున్న కిట్టు, ఈ రోజులలో మన టీవీ ఛానల్స్ కానీ లేదంటే కనుక యూట్యూబ్ మనం ఎప్పుడైతే టీవీ ఓపెన్ చేస్తామో నా పక్కన మన పిల్లలను లేకపోతే భార్యను కూర్చునిబెట్టి లేకపోతే చెల్లెలను ఒకరిను కూర్చునిబెట్టి చూసే విధంగా ఏదన్నా వ్యవహరిస్తున్నారా? ఎవరైనా మాట్లాడుతున్నారా? ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి వీళ్ళని లెక్క చేయకుండా వాళ్ళ కుటుంబాలను కూడా ఎంత నీచంగా తిడుతూ ఉన్నారు ఈ రోజులలో. ఎక్కడికి పోతుంది సమాజం? మరి తిడుతున్నప్పుడు పడ్డవాళ్ళు అట్లనే ఉంటా ఉన్నారు, తిట్టేవాళ్ళు మళ్ళీ తిడుతూనే ఉన్నారు. ఎప్పుడైతే అది వస్తుందో అవన్నీ పూర్తిగా ఎరాడికేట్ చేయాలి, తగ్గియాలి. టీవీ ఛానల్స్లో టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు. ఈ శాశ్వత అసెంబ్లీలో ముఖ్యమంత్రి కూడా చెప్పుకొస్తూ ఉన్నాడు, నా కుటుంబాన్ని ఇట్లా తిడుతూ ఉన్నారు అని చెప్పేసి. ఎప్పుడైతే నీ కుటుంబాన్ని తిడుతున్నారో లేకపోతే నీ మీద ఏలెత్తి చూంచుతున్నారు, అప్పుడే నువ్వు తగిన చర్యలు స్టింజెంట్గా తీసుకొనేసి ఎంతమంది అయితే ఇటు మాట్లాడుతున్నారు వాటి మీద కఠినంగా ఒకవేళ పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ రిపీట్ కాదు కదా. నువ్వు అన్నారు, వాళ్ళు అన్నారు, మీరు పడ్డారు, ఓకే. బట్ మన ఇంట్లో మన టీవీ చూస్తున్నప్పుడు మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, నెక్స్ట్ జనరేషన్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం, నెక్స్ట్ జనరేషన్ ఏం చూస్తూ ఉన్నారు, ఇవన్నిటి మనం అప్రిషియేట్ చేద్దామా, మెచ్చుకుందామా? నీకు ఆ ఔన్నత్యం ఉంది, లేదంటే కనుక నీకు ఆ సోబర్నెస్ ఉన్నది, ఎంతమంది తిడితే అంతమంది నేను పడతాను, సరే ఓకే, ఐ అగ్రీ. వాళ్ళు తిడుతున్నారు, నువ్వు పడుతున్నావు, ఇట్స్ ఓకే. బట్ కామన్ మ్యాన్ చూస్తున్నాడు కదా, వాళ్ళ ముందు మన స్థాయి ఏంది? ముఖ్యమంత్రిని ఎట్లా తిడుతుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఎవరినైనా తిట్టొచ్చా? ఇది కరెక్ట్ ప్రాసెస్ కదా, కరెక్ట్ వరవడి కాదు కదా. అది పూర్తిగా నిర్మూలించాలి, అది పూర్తిగా ఎరాడికేట్ కావాలి, మార్పు రావాలి. పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవాలంటారు ఉదయ్ గారు? సి వన్ థింగ్ ఒకటి చూడండి కిట్టు, రాజకీయం ఎట్లా అయిపోయిందంటే ఎంత తిడితే వాడంత పెద్ద లీడర్ అవుతున్నాడు, ఎంత పడితే వాళ్ళకి అంత ఇంప్రెషన్ గెయిన్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ ద సిస్టమ్ ఈస్. తిట్టిన కదా అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి తీసుకుపోయి వాడిని లోపలేరంటే ముఖ్యమంత్రి నెగిటివ్ అవుతున్నాడు. నన్ను తిడుతున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటూ కన్నీరు గార్చి లేకపోతే ఆయన ఆవేదన ఎక్స్ప్రెస్ చేస్తే అయ్యో పాపం అంటూ ఉంటారు. సమాజంలో వీళ్ళకు కావాల్సిన సింపతి గెయిన్ చేస్తున్నారు. సిచ్యువేషన్స్ ఏమన్నా కానీ, సర్కమ్స్టెన్సెస్ ఏమన్నా కానీ, ఎవరిని ఏమన్నానని దాన్ని ఎట్లా మనకు అడ్వాంటేజ్గా మలుచుకోవాలని చెప్పి ఆలోచించుతున్నారు ఈరోజు నాయకులు. కానీ సమాజంలో ఎటువంటి మెసేజ్ వెళ్తూ ఉన్నది, నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఒక్క ఫుల్ స్టాప్ పడాలి కదా. వాట్ ఈస్ ద మెసేజ్? ఏ ఛానల్ చూడు, ఏ పొలిటీషియన్ చూడు, ఏ స్పీచ్ చూడు, మైక్ పట్టుకున్నాడంటే ఒకరిని తిట్టాల్సిందే. ఆ తిట్లకు లిమిట్ లేదు, అద్దు లేదు, పద్దు లేదు. అప్పుడే జడ్జిలు కొడుతున్నారు, అప్పుడే ఈలలేస్తున్నారు. వాడు జైలు కొట్టి ఈలలేసింది కదా అని చెప్పి ఇంకో 4 ఎక్కువ తిడుతూ ఉన్నారు. బట్ వన్ థింగ్ ఐ సే, వాట్ ఈస్ ద మెసేజ్ వీఆర్ గివింగ్ టు ద
సొసైటీ ఆర్ నెక్స్ట్ జనరేషన్ ఆయనను చూసి ఇంకొక నలుగురు నేర్చుకోరా? ఇది పూర్తిగా నిర్మూలించాలి. అది చర్య తీసుకుంటే ఒకవేళ ఈ లీడర్సే కానీ ఈ అధికారులే కానీ వీటి మీద కనుక ఒకవేళ కరెక్ట్ సరైన దృష్టి సాధించి గట్టిగా నిర్ణయం తీసుకుంటే మారాయండి. అంటే ఇది అడగొచ్చో లేదో తెలియదు కానీ మీరు ఎలాగో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మరి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో బూతులు మాట్లాడని ఉన్నాయి. మరి ఒకటి అడగొద్దు అనడానికి లేదు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కదా అని చెప్పేసి సమర్థించాల్సిన నెసెసిటీ లేదు నాయకులని, లేదంటే కనుక పూర్తిగా తృణీకరించాల్సిన అవసరం లేదు. రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు సాధ్యమే, సర్వసాధ్యమే. కానీ నాయకులు ఎవరైనప్పటికి కూడా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలను కోల్పోయేసి మాట్లాడితే సరే నేను ఒక్కరిని సమర్థిస్తా, సమాజం అంతా సమర్థిస్తుందా? నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని కావచ్చు, సార్ మీరు చేసింది కరెక్ట్ అని చెప్పి నేను అనొచ్చు, తప్పదు కావచ్చు నాకు. బట్ సమాజం ఏం మాట్లాడుతుంది, సమాజం ఏమనుకుంటుంది, అది వాళ్ళ వ్యక్తిత్వానికి తెలియదా? ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసి లేకపోతే సజెషన్ ఇచ్చే స్థాయి నాది కాదు. బట్ డోంట్ హీ నో దాట్ ఏం తెలియందే ఆయన ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినాడు. ఆనాడు కేసీఆర్ను తిడితే తప్ప నేను ముఖ్యమంత్రిని కాననేసి ఆయన అనుకున్నాడు, తిట్టాల్సి వచ్చింది, తిట్టిండు, ఆయన లక్ష్యాన్ని ఆయన చేరుకున్నాడు, ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. రైట్, నేనేమంటా దట్ పోర్షన్ ఇట్స్ అన్ ఎండ్ ఎపిసోడ్, క్లోజ్ అయిన పుస్తకం అది. మళ్ళీ నూతన అధ్యాయాన్ని మనం మొదలుపెట్టాలి, ఒక కొత్త ట్రెండ్ మనం సెట్ చేయాలి. వీ షుడ్ బి ఎ న్యూ ట్రెండ్ సెట్టర్ ఆల్వేస్, డోంట్ ఫాలో ద ఓల్డ్ ట్రెండ్ ఆల్వేస్. ఆ ఓల్డ్ ట్రెండ్ ఫాలో కావడం వల్ల అదే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానాలు నాలాంటి వాళ్ళు చెప్పలేకపోవచ్చు. బట్ ఇటువంటి ప్రశ్నలు ఎన్ని బయటకు వస్తూ ఉంటాయి, ఎంతమందికి సమాధానం చెప్తూ ఉంటాము. మరి మార్పు రావాల్సింది ఎక్కడ? వ్యక్తిత్వంలో మార్పు రావాల్సింది ఎక్కడ? టు దట్ ఎక్స్టెంట్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తను మాట్లాడండి, ఓకే. ముఖ్యమంత్రి అయిన తర్వాత హీ షుడ్ చేంజ్. దో హీస్ రేవంత్ రెడ్డి, దో హీస్ రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్, నో ప్రాబ్లం, నాకేం బాధ లేదు నేను చెప్పడంలో. వన్స్ వెన్ యూ వాంట్ టు రీచ్ సంథింగ్ యూ కెన్ ప్లే ఎనీ డ్రామాస్, బట్ వన్ ద పొజిషన్ ఈజ్ రీచ్డ్, అచీవ్డ్, ఆ క్లోజ్ చేయాలి, ఆ పుస్తకాన్ని క్లోజ్ చేయాలి. కొత్త పుస్తకాన్ని తెరువు, కొత్త రాతలు రాయి. నువ్వు రాసిన రాత ఏదైతే చరిత్రలో నిలిచిపోతా ఉన్నది, ప్రజలు చూస్తూ ఉన్నారు, నిన్ను అప్రిషియేట్ చేస్తారు. హూ ఆర్ ఇట్ ఈస్, నువ్వు రాసిన కొత్త పుస్తకం ఏదైతుందో పబ్లిక్లోకి తీసుకువెళ్ళు, చదువుకుంటారు వాళ్ళు. అదే స్టోరీ మళ్ళీ మనం రాద్దామంటే ఆల్రెడీ ఆ స్టోరీ స్టేల్ అయిపోయినాయి, ఎవరు చూడట్లేదు. అంటే మీరు పాలిటిక్స్లో ఉన్నారు, ఇటు జ్యుడిషియరీలో ఉన్నారు, రెండింట్లో ఉన్నారు కాబట్టి జ్యుడిషియరీకి అనుగుణంగా గవర్నమెంట్ నడుస్తుందా, గవర్నమెంట్కి అనుగుణంగా జ్యుడిషియరీ నడుస్తుందా? వన్ థింగ్ ఒకటి చూడండి కిట్టు, ఇప్పుడు జ్యుడిషియరీ వేరు, ప్రభుత్వాలు వేరు. ప్రభుత్వాన్ని నడిపించేది ఎవ్రీ టైమ్ వన్ థింగ్, గవర్నమెంట్ ఈజ్ సుప్రీం, రైట్, బట్ నథింగ్ షుడ్ గో బియాండ్ ద లా. అక్కడ ఏ చట్టాలైతే పాటించాల్సిన అవసరం ఉన్నాయో ఆ చట్టాలు తయారు చేసేది ఈ చట్టసభలు, ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ప్రధానమంత్రులు. మనం చట్టసభల్లో ఏవైతే చట్టాలు తయారు చేస్తున్నామో అవి జ్యుడిషియరీలో ఇంప్లిమెంట్ అవుతాయి. అవి సక్రమంగా నడుస్తున్నాయా లేవా అన్నది ఒక జ్యుడిషియరీ, ఒక కోర్టు చేయాల్సిన పని. వాటిని ప్రాపర్గా గైడ్ చేయడానికి, అసిస్ట్ చేయడానికి లాయర్స్, డిఫెన్స్, ప్రాసిక్యూషన్ వాళ్ళు ఉంటారు, రైట్. అక్కడ ఏదైతే తప్పు జరుగుతుందో, సమాజంలో ఏదైతే తప్పు జరుగుతుందో న్యాయం తీర్చడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఏవైతే మార్పులు రావాలో ప్రభుత్వ యంత్రాంగంలో సలహాలు ఇవ్వడానికి న్యాయమూర్తులు ఉండొచ్చు, లేదంటే కనుక జ్యుడిషియరీ ఉండొచ్చు. అండ్ ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి ఏవైతే ల్యాప్సెస్ ఉన్నాయో, గవర్నమెంట్ నుంచి ఏవైతే రైట్స్ కోల్పోతున్నారో, గవర్నమెంట్ను ప్రశ్నించడానికి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కావాల్సినప్పుడల్లా వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ప్రభుత్వాలు తప్పు చేస్తే న్యాయస్థానానికి వెళ్ళొచ్చు. న్యాయస్థానంలో తప్పులు జరిగితే ప్రభుత్వం హయ్యర్ అథారిటీస్ చర్యలు తీసుకోవచ్చు. జ్యుడిషియరీ కంటే హైయర్ అథారిటీ ఇంటర్లింక్డ్. ప్రతి జ్యుడిషియరీకి ఒక కోర్టు కింద కోర్టు, పై కోర్టు, ఆ పై కోర్టు ఉంటుంది. మున్సిపల్ కోర్టు ఉంటే జిల్లా కోర్టుల పైన ఉంటాయి, జిల్లా కోర్టుల పైన హైకోర్టు ఉంటే హైకోర్టు పైన సుప్రీంకోర్టు ఉంటుంది. సో దాని హైరార్కీస్ దానికి ఉంటాయి. మరి ఈ రోజులలో వీళ్ళ అపాయింట్మెంట్స్, జడ్జెస్ అపాయింట్మెంట్స్ ఆల్ రికమెండెడ్ బై ద గవర్నమెంట్. అండ్ రేపు గవర్నమెంట్లో ఏదైనా తప్పులు జరిగితే ఇదే జడ్జెస్ వాళ్ళని దండించే అధికారము, ప్రశ్నించే అధికారం జ్యుడిషియరీకి ఉన్నది. దిస్ టూ ఆర్ ఇంటర్లింక్డ్. నేను అదే అడిగాను మిమ్మల్ని. ఎస్, దిస్ టూ ఆర్ ఇంటర్లింక్డ్. ప్రభుత్వం యంత్రాంగం తప్పు చేసినప్పుడు జ్యుడిషియరీ క్వశ్చన్ చేయొచ్చు, జ్యుడిషియరీలో తప్పులు జరిగితే ప్రభుత్వం
చర్య తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ హ్యాస్ దేర్ ఓన్ హైరార్కీస్. బట్ ప్రభుత్వం తప్పు చేస్తే జ్యుడిషియరీ కప్పిపుచ్చుతుంది, జ్యుడిషియరీ తప్పు చేస్తే ప్రభుత్వం కప్పిపుచ్చుతుందని ప్రజలు అనుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఎక్కడైతే అనుకుంటున్నారో అక్కడ నుంచి బయటికి రండి. బయటకు వచ్చినప్పుడు వాటి ప్రశ్నలకు సమాధానం ఏదంటే సర్కమ్స్టాన్స్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి, టైంను బట్టి మనం మాట్లాడదాం. కొంతమందికి ప్రజలు ఏమనుకుంటారంటే జ్యుడిషియరీ ఇప్పుడు ఒక కేసు వేయాలన్నా అదే కేసు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైనా ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మీద కానీ, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి బంధువుల మీద కానీ ఎవరైనా కావచ్చు, ఒక పొలిటికల్ పార్టీ ఇప్పుడు హయాంలో ఉంది, అతని మీద కేసు వేస్తే ఆ కేసు నడవదు సార్. ఎందుకు? ఒకటి చెప్తే చూడండి కిట్టు, ఇప్పుడు కేసు వేసిన తర్వాత కేసు ఎఫ్ఐఆర్ కావాలి, కంప్లైంట్ పోలీసులు రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి, దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయాలి. కోర్టు నడుస్తుంది. దానికంటే ముందు ఒక పొలిటీషియన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, రూలింగ్ పార్టీ లీడర్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేయరు. ఎందుకంటే ఆ కన్సర్న్ ఎమ్మెల్యేస్, ఆ కన్సర్న్ ఎంపీస్, ఆ కన్సర్న్ మినిస్టర్స్ అండర్లో ఈ పోలీసులు పనిచేస్తారు. ఆ కన్సర్న్ ఎమ్మెల్యే ఎన్నుకోబడాలంటే ఈ పొలిటీషియన్, ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ సపోర్ట్ లేని ఆ ఎమ్మెల్యే ఎన్నుకోబడడు. వన్స్ ఆ సర్పంచ్ యొక్క సపోర్ట్ ఉంటేనే తప్ప ఈ ఎమ్మెల్యే ఎన్నుకోబడినప్పుడు, ఈ ఎమ్మెల్యే ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ ఆ పొలిటీషియన్స్కు, ఆ సర్పంచ్లకు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సపోర్ట్ చేయక తప్పది. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ముమ్మాటికి వీళ్ళు సపోర్ట్ చేస్తారు పొలిటీషియన్స్. అండ్ రేపు అదే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఆర్ఓ కావాలన్నా, ఆర్డీఓ కావాలన్నా, లేదంటే కనుక ఒక ఎస్ఐ కావాలన్నా, సిఐ కావాలన్నా, డిఎస్పీలు ఉద్యోగాలు కావాలన్నా, వాళ్ళ ట్రాన్స్ఫర్లు కావాలన్నా, పోస్టింగ్లు కావాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా మళ్ళీ ఎమ్మెల్యే సిఫార్సు చేస్తే తప్ప కాదు. మరి ఆ సిఫార్సు చేసిన ఎమ్మెల్యే సిఫార్సు చేసిన తర్వాత వచ్చిన ఎస్ఐ, సిఐ ఆ ఎమ్మెల్యే చెప్పిన మాట వింటడా, వినడా? మరి ఈ ఎమ్మెల్యే ఎన్నుకోబడాలంటే ఈ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు లేకపోతే ఆ మండల లీడర్లు పని చేస్తే తప్ప ఈ ఎమ్మెల్యే ఎన్నుకోబడట్లేదు. అటువంటప్పుడు మరి ఈ ఎమ్మెల్యే వీళ్ళకి పని చేయాలా లేదా? అక్కడ ఏమవుతుంది? కొలాప్స్ అవుతుంది సిస్టమ్. మరి ఇక్కడ న్యాయం ఎలా వస్తుంది సార్? ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి న్యాయం ఎట్లా వస్తుందంటే, సామాన్య వ్యక్తి న్యాయాన్ని పొందాలంటే వాళ్ళకు డిఫరెంట్ రెమెడీస్ ఉన్నాయి. నువ్వు ఒక పోలీస్ స్టేషన్ పోతే నీకు పని కాకపోతే కోర్టుకు వెళ్ళండి. ఆ ఎస్ఐ కనుక, సిఐ కనుక పని చేయకపోతే ఆ పై అధికారి దగ్గరికి వెళ్ళండి. ఆ పై అధికారి పని చేయకపోతే అంతకంటే పై అధికారి ఉన్నాడు, వెళ్ళండి. లేదంటే లిఖితపూర్వకంగా నీకు ఏ సమస్య అవుతున్నదో రాసేసి ఆ పోలీస్ స్టేషన్లో పడేయండి. ఆ అధికారి పని చేయకపోతే ఆయన సుప్రీం నుంచి ఎట్లా పని చేయాలి, ఆయన పై అధికారి నుంచి ఎట్లా పని చేయాలంటే వాళ్ళంటే న్యాయవాదులను అడిగండి, చెప్తారు. న్యాయం జరగదని కాదు, న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. న్యాయాన్ని మనం పొందే విధానాలు, మనం తెచ్చుకునే విధానాలలో మార్పులు ఉండొచ్చు. బట్ సర్టన్లీ ఎస్, వీ కెన్ జస్టిస్ అనేది మనం పొందొచ్చు. పొందకుండా ఉండడానికి ఏమీ లేదు. దెర్ ఇస్ నో స్కోప్ దట్, దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ మనకు అన్యాయం జరుగుతుంది. తెలివి లేనోడికి ఏదైనా జరగవచ్చు. తెలివి ఉండి, కొంచెం జ్ఞానం ఉండి వాడండి. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తాం కిట్టు, మనము ఎస్ఐకి కంప్లైంట్ ఇస్తాము, కేసు రిజిస్టర్ చేయనప్పుడు ఆ పై అధికారి దగ్గరికి వెళ్ళేసి మనం కంప్లైంట్ ఇవ్వాలన్న సెన్స్ ప్రజల్లోకి ఉండదు. ఇంకో కూడా ఎగ్జాంపుల్ చెప్తా. ఆ పై అధికారి పని చేయకపోతే న్యాయస్థానానికి వెళ్ళేసి కోర్టులు నువ్వు కూడా కంప్లైంట్ రాసేసి కూడా ఇవ్వచ్చు. ఈ విషయం ఎవరికి తెలియదు. కోర్టు 100% కేసు తీసుకోవాలి, ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఆ కన్సర్న్ ఎస్ఐకో, సిఐకో ఇంట్రెస్ట్ చేయాలి. అది న్యాయ వ్యవస్థలో మనకున్న విసులుబాటు. యాజ్ అడ్వకేట్గా మీరు చాలా కేసెస్ చూసుంటారు. మనకు వచ్చే క్లయింట్స్ కానీ, కాల్స్ కానీ మనం ఎలా షో చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ సాధారణంగా చెప్పే ఒక అడిగే క్వశ్చన్ అంటే ఏంటంటే, పోలీసులు సరిగ్గా పనిచేయరు, పోలీసులు మీరు అన్నట్టు కేసు తీసుకోరు, పోలీసులు తీసుకున్న దాన్ని సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయరు. అంటే మన డబ్బులతో జీతాలు తీసుకుంటూ మన కోసం పనిచేయాల్సినటువంటి పోలీసులు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారు? లేకపోతే ఆ పని జరగకపోవడం కానీ, లేకపోతే సామాన్య వ్యక్తులే, మళ్ళీ ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అలా అని కాదు, నార్మల్గా ఎందుకు పోలీసులు అలా బిహేవ్ చేస్తారు? యాజ్ అడ్వకేట్గా మీరు చెప్పండి. ఒక సింపుల్ మీకు చెప్తాను కిట్టు. ఒక్కసారి మనం అనుకుంటాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది, వాడిని పిలిపించి అడుగుతాడు, కేసు వేస్తాడు, కోర్టుకి తీస్తాడు, కోర్టులో శిక్ష పడుతుంది. ఇది మనకు కళ్ళకు కనబడేది.
జస్ట్ చెవులకు వినబడేది, మన నోటితో మాట్లాడేది. ఎంత హాఫ్ మినిట్ అయిందా, 1 మినిట్ అయిందా? మనం ఒక కాగితం రాసి ఒక కంప్లైంట్ ఇస్తాము. కాగితం రాసి కంప్లైంట్ చేయడానికి 10 నిమిషాలు టైం పట్టది. ఆయన ఎఫ్ఐఆర్ చేయడానికి మరో 10 నిమిషాలు టైం పట్టది. కానీ ఒక్కటేంటంటే పోలీస్ స్టేషన్లో వన్స్ ఎఫ్ఐఆర్ ఇస్ మేడ్, ఒక యంత్రాంగం పూర్తిగా కదలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ క్లర్క్ నుంచి మొదలు పెడితే, ఎఫ్ఐఆర్ ఎంటర్ చేసిన క్లర్క్ నుంచి మొదలు పెడితే, ఇన్వెస్టిగేషన్, విట్నెసెస్, ఛార్జ్ షీట్, కోర్టు నంబరింగ్, కోర్ట్ ప్రొసీడింగ్స్, ట్రయల్స్, జడ్జిమెంటు, అప్పీళ్ళు. ఒక్క కాగితాన్ని మనం నింపేసి ఒక పోలీస్ స్టేషన్లో పడేస్తే మనం అనుకుంటాం మన పని అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయింది, మన పని అయిపోయింది. ఎఫ్ఐఆర్ చేయించేంత మట్టుకే నీ పని అయిపోతుంది. కానీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అక్కడి నుంచి అసలు పని మొదలవుతుంది. ప్రభుత్వ యంత్రాంగాలు, పోలీసు, న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థ మొత్తం కూడా ఒక కాగితం వెనకాల ఎంత దూరం ప్రయాణిస్తుంది తెలుసా కిట్టు? మీ ఎవరికన్నా ఎవరికి తెలియదు. ఇంత పెద్ద బండిల్ తయారవుతుంది. నీ ఒక్క కేసుతో అయిపోతుంది ఆ పోలీస్ స్టేషన్కి? కాదు కదా. ఆ పోలీస్ స్టేషన్కు నీకు లాంటి రోజుకొక 10 కేసులు వస్తాయి. 10 కేసులలో 10 ఎఫ్ఐఆర్లు చేయాలి. నెల తిరగంగానే 30-40 కేసులు తయారైతూనే ఉంటాయి. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక్క కోర్టుకు ఒక పోలీస్ స్టేషన్ జ్యుడిక్షన్ ఉండదు. ఒక్క కోర్టుకు వచ్చేసరికి 4-5 పోలీస్ స్టేషన్ జ్యుడిక్షన్స్ ఉంటాయి. ఆ పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ కూడా మళ్ళీ ట్రయల్స్ ఇక్కడికి వస్తుంది. ఈజ్ నాట్ దాట్ ఈజీ. ఒక్కసారి ఎఫ్ఐఆర్ చేస్తలేడు, వీడను అమ్ముడు పోయిండో, లేకపోతే పోలీసుడు ఇట్లా అట్లా, లేకపోతే రాజకీయ ఒత్తిళ్లకు లోనైనరు, గురైనరు. నిజంగానే చిన్న ఇష్యూ, నీ ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు కొట్లాడుకుంటారు, నీ ఇంట్లో నీ సమస్య నువ్వే పరిష్కరించుకోలేని పరిస్థితులలో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి, న్యాయస్థానానికి వెళ్ళేసి నా సమస్యను పరిష్కరించమని చెప్పేసి అడుగుతున్నా కదా, అది అంత అవసరమా? మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ కదా. తల్లిదండ్రుల మధ్యలో గొడవలు, భార్య భర్తల మధ్యలో గొడవలు, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో గొడవలు. నీ ఇంట్లో సమస్యను నువ్వే పరిష్కరించుకున్నప్పుడు నీ సమస్యను పోలీసు రోడ్డు కానీ లేకపోతే కోర్టు కానీ పరిష్కరిస్తారని చెప్పి మీరు ఎట్లా అనుకుంటా ఉన్నారు? అంటే వాళ్ళు ఉన్నది మన కోసమే అనుకుంటారు కదా. వాళ్ళు ఉన్నది మన కోసం. ఎంతమందిని ఇటువంటి వాటికి వాళ్ళు పనిచేస్తూ ఉండాలి? నిజంగా అంత సీరియస్నెస్ ఉందా? అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే చలో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చినాడు, ఎంక్వైరీ చేసినాడు, ఎవరు గుద్దినో వాళ్ళని దొంగను దొరకబట్టినారు, అప్పచెప్పిన ఓకే. ఆవేశంగా లేకపోతే దొంగలు వచ్చేసి లేకపోతే ఇంకోటి వచ్చేసి మర్డర్ చేసినారంటే ఓకే. చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా, అనవసరమైన విషయాలను కూడా పోలీస్ స్టేషన్ల దాకా తీసుకొచ్చి, కోర్టు దాకా తీసుకొచ్చేసి రాద్దంతాలు చేస్తూ ఉంటే పోలీసులకు ఇంపార్టెంట్ వర్క్స్ లేకపోతే సివియర్ ఉన్న కేసెస్, లేకపోతే బాగా సివియర్ ఉన్న కేసెస్ వాళ్ళకు కూడా ఉంటాయి కదా కిటు. అవి కూడా చూడాలి. చిన్నగా ఇంట్లో భార్య భర్తలు కొట్లాడుకుంటే డైల్ 100 ఫోన్ చేస్తున్నారు ఇవాళ. పోలీసులు ఎక్కడున్నా 10 నిమిషాలలో వచ్చేస్తూ ఉన్నారు. మరి అదే టైంకి ఇంకో చోట మర్డర్ అవుతుంది, అక్కడికి పోవాలా? ఇంకో చోట యాక్సిడెంట్ అవుతుంది, అక్కడికి పోవాలా? ఇంకో చోట మేజర్ ఇష్యూ ఏదైతే బ్లాస్ట్ అయి ఉంటుంది కావచ్చు, అక్కడికి పోవాలా? పోలీసులను ఎక్కడ వాడుకోవాలనేది కూడా మినిమం సెన్స్ లేకుంటే ఈరోజు ప్రజలు ఆ పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. వాళ్ళు పని చేయకపోతే చేస్తలేరని చెప్పి బద్నాం చేస్తూ ఉన్నారు. నేను పోలీసులకు ఫర్ అగేన్స్ట్ అని కాదు, సిస్టమ్ ఎట్లా ఫంక్షన్ అనేది చూస్తూ ఉంటాం కాబట్టి నేను మాట్లాడుకొస్తున్నాను. మీరు ఆలోచించండి. మీ ఇంట్లో భార్య భర్తలు కొట్లాడుకున్నారు, డైల్ 100 ఫోన్ చేసేసి అక్కడికి వచ్చి ఆ పంచాయతీ తేలమంటారు. అదే టైంకి ఎక్కడో ఎవరికో ఒక యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఆ పోలీసు ఇద్దరు కానిస్టేబుల్ అక్కడికి పోవడం ఇంపార్టెంట్, ఇక్కడ రావడం ఇంపార్టెంట్ చెప్పండి. అదే టైంకి ఏదో పెద్ద మర్డరే జరిగి ఉంటుంది కావచ్చు, ఏదో ఒక చోట ఒక బ్లాస్ట్ అయి ఉంటుంది కావచ్చు. ఆ ఇన్వెస్టిగేషన్ ఎస్ఐ స్టేషన్కి ఒక్కరే కదా, సిఐలు ఒక్కరే ఉంటారు, 4 ఎస్ఐలు ఉన్నప్పుడు కూడా ఆ ఏరియా సెక్టర్కి ఒక ఎస్ఐ ఉంటాడు. ఎన్ని కేసులు చూడాలి? తప్పు పట్టడానికి కుర్చీలో కూర్చొని మనం ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చొని రాళ్ళేమంటే వేస్తాం. ఒక్కసారి దిగి చూడండి ఫీల్డ్లోకి, ఆ పని చేసి చూడండి. మీరు ఒక ఎస్ఐకి ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది ఇటు, నేను చెప్తున్నా. అదే ఎస్ఐకి నువ్వు ఆ 10 గంటలకు ఫోన్ చేయి నమస్తే అంటాడు, 12 ఫోన్ చేయి నమస్తే అంటాడు, సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేయి నమస్తే అంటాడు, రాత్రి 9 చేయి, రాత్రి 2 గంటలకు కూడా ఫోన్ చేయి నమస్కారం అంటాడు ఆయన. నిజమంటారు ఇది కాదా? చెయ్యి, నువ్వు ఇప్పుడు ట్రై చేయి. ఎనీ పోలీస్ ఆఫీసర్ నువ్వు చెయ్యి, నమస్కారం సార్ చెప్పండి సార్ అంటాడు. మనమేదో జీతాలు ఇస్తున్నాం, వాళ్ళని పెంచి పోషిస్తున్నాం అనుకుంటున్నాడు. భార్యను వదులుతారు, పిల్లల్ని వదులుతారు, వాళ్ళని ఉద్యోగాలు వదులుకుంటారు, వాళ్ళు తిండి పెడుతున్నాడు చక్కగా. 24 గంటల ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి. అయినప్పుడు కూడా దే ఆర్ సర్వింగ్ ద సొసైటీ. మనం ఇచ్చే 25,000, 60,000 జీతానికి జీతాలు మొత్తం త్యాగం చేస్తారు. వంక పెట్టండిరా, బ్లేమ్ చేయండి అంటే ఆ పోలీసోడు ఇట్లా, ఈ పోలీసోడే మనకు నౌకర్లు అయినట్టుగా. దో దే ఆర్ ద పబ్లిక్ సర్వెంట్, దే షుడ్ బి రెస్పెక్టెడ్. నీకేదైనా కష్టం వస్తే ఎవరిని పిలుస్తావు కీచు? ఇమ్మీడియట్గా ఎవరిని పిలుస్తావు చెప్పు? పోలీస్. రైట్. మీ అమ్మని పిలుస్తావా? మీ నాన్నని పిలుస్తావా? లేకపోతే నీ వెనకాల పైర్లు వాళ్ళు ఉన్న పిలుస్తావా? లేకపోతే మీ స్టూడియోలో ఎవరైనా పెద్ద బాస్ ఉంటే పిలుస్తావా? సింపుల్, ఒక 100 నెంబర్ కొడితే నిన్ను వచ్చేసి రెస్క్యూ చేస్తున్నారు. వై యూ షుడ్ బ్లేమ్ దెమ్?
రోడ్డు మీద పోలీసులు పొద్దున్న నుంచి రాత్రి దాకా సాయంత్రం దాకా ఎండకు ఎండుతూ ఉంటారు. మన చిన్నగా డస్ట్ వస్తేనే ముక్కు కసి పెట్టుకుంటాం. మరి పొద్దున్న నుంచి 8 గంటలు డ్యూటీ చేస్తున్నారు కదా, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా. వై యూ షుడ్ బ్లేమ్ ద సిస్టమ్? వై డోంట్ యూ ఒకసారి వాళ్ళ ప్లేస్లోకి మనం వెళ్ళేసి ఆలోచించితే, వాళ్ళ ఫుట్లో మనం ఒక స్టెప్ వేసి ఒకరోజు చేయండి ట్రాఫిక్ డ్యూటీ చూస్తాం, ఒక ఎస్ఐ ఉద్యోగం చేయండి చూస్తాం, 24 hours నిద్ర లేకుండా పనిచేసి చూస్తాం. ఓ వీఐపీ వస్తున్నాడంటే పోయి బందోబస్తు చేయాలి. అదే టైంకి ఎవరైనా ఫోన్ చేసిందంటే వాడిని అటెండ్ కావాలి. అదే టైంకి ఏదో యాక్సిడెంట్ జరిగిందంటే 2 కానిస్టేబుల్ లేకపోతే ఒక ఎస్ఐసిఐ పోవాలి. అవునా కదా? వై యూ షుడ్ బ్లేమ్ ద పోలీస్ అనడానికి బాగానే ఉంటుంది, ఒకసారి అనుభవిస్తే తెలుస్తుంది. జస్ట్ గో టు దేర్ ప్లేస్, వాళ్ళ కళ్ళతో వాళ్ళ దృష్టితో చూడండి, యూ విల్ అండర్స్టాండ్ ద పెయిన్. ఎవరన్నా కానీ ఎనీ ఆఫీసర్ మనం ఇచ్చే ఆ చిన్న శాలరీకి వాళ్ళు ఎంతో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఎంతో యూజ్ చేసుకుంటున్నారు. స్టిల్ దే ఆర్ వర్కింగ్. ఆవేశపడ్డాడు పోలీస్ స్టోన్ పోతున్నా తిట్టిండు లేకపోతే అంటే అందరూ అలానే ఉంటారు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో కొద్దిమంది అలా ఉండే అవకాశాలు ఉన్నాయి, కానీ పోలీసులు అందరూ అలానే ఉంటారా? అలానంటే గుడ్ ఆర్ బ్యాడా ఏమడుగుతున్నారు? అంటే గుడ్గా 100% ఉంటారు కిట్టు. అందరూ ఒకప్పుడు ఆటలు లేవు. ఒక మాట అడుగుతాను, అందరు అట్లానే ఉంటారంటే దే ఆర్ నాట్ బార్న్ క్రిమినల్స్, దే ఆర్ నాట్ మేడ్ లైక్ దట్. అట్లా వాళ్ళు తయారు కాలే. పోలీస్ అంటే భయము అన్న పదము ఎందుకు వస్తుంది? తంతట రైడు. నిజంగా పోలీసు వాళ్ళు కొట్టకుండా ఉంటే ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇంత ప్రొటెక్ట్ అవుతుందా? ఇంత సేఫ్ గార్డ్ అవుతామా? ఒక్కొక్క బండి మీద వాడు ముగ్గురిని అదే లా అండ్ ఆర్డర్ పోలీసుల్ని కొట్టే రైట్స్ లేవని చెప్తుంది కదా. మరి ఒక్కొక్కటి చెప్తా, ఇదే చెప్తా నీకు. పోలీసు వాళ్ళు కొట్టకపోతే ఎవడని చెప్పిన మాట ఏంటాడా ఇటు? కొట్టద్దు అని అదే లా చెప్తుంది కదా. ఇప్పుడు కొట్టద్దని లా చెప్తున్నది, కానీ అదే లా ఏం చెప్తుంది అంటే అవసరం అయితే 3rd degree కూడా వాడని నేను చెప్తున్నది. దాన్ని దాచమంటుంది, దీన్ని బయటికి ఉంచమంటుంది. వాడు నేరం చేస్తాడు, బంగారం ఎత్తుకెళ్ళిపోతాడు. మన తంతే ఎక్కడ ఉందిరా బంగారం చెప్తాడు. బాబా చెప్పని చెప్పేసి మన బతినాడు బిర్యానీ తెప్పేసి చెప్తాడా? టెల్ మీ. మరి వాడు కష్టం చేసేసి సంపాదించుకున్న బంగారం కదా. నీ ఇంట్లోనే దొంగతనం జరిగింది, నీకు తెలుసు పక్కింటోడు చేసినాడని చెప్పి, వాని మీద సస్పెక్షన్స్ ఉన్నాయి. నువ్వు వాని పేరు చెప్పిన వాడిని తీసుకొచ్చేసి నీ ముందు నిలబెట్టి వాడిని బిర్యానీ తినిపిస్తే చెప్తాడా? వాళ్ళు వీకని ఏం చెప్పాడు? బరాబర్ చెప్తాడు. ఆ పవర్, ఆ విచక్షణ పవర్ పోలీసులకి బై డిఫాల్ట్ ప్రభుత్వమే ఇస్తుంది. సమ్ టైమ్స్ టు ఇన్ ఆర్డర్ టు ఎలిసిట్ ద ట్రూత్. అది మిస్యూజ్ అవుతుంది అని ప్రజల్లో చాలా ఒక అభిప్రాయం ఉంది ఉదయ్ గారు. ఒకటి ఏంటంటే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ప్రాసెస్లో ఒకసారి మేబీ అది యాక్సిడెంటల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా ఎవరో కొట్టుతున్నాడు, 3rd degree జరిగింది, దెబ్బ తగిలిన చోట తగిలింది, ఆ టైంలో చనిపోయినాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనకు అనుకుంటే మిస్యూజ్ అవుతుంది అంటున్నాడు. అదే క్రిమినల్ పట్టుకొని తంతే వాస్తవాలు బయటకు వచ్చినాయి అనుకో, మంచి పని చేసిన పోలీసులు అంటారు. రైట్? ఎప్పుడైతే వానికి థ్రెట్ అయిందో మిస్యూజ్ అవుతుంది అంటారు. ఎవరిని కావాలని చెప్పి కొడతారు చెప్పు? పోలీసులకు అంతకంటే ఎందుకు ఉంటుంది? మనం కొట్టాలి, మనం చంపాలి, నా ఉద్యోగం బీకాలి, నేను మొత్తము కోట్ల ప్రాసిక్యూషన్ అంతా ఫేస్ చేయాలి, నా పోలీసులని బ్లేమ్ చేయాలని అనట్లేదు. నేను మెనీ వీడియోస్ నేను చూసా సోషల్ మీడియాలో కావచ్చు, నాకు కొంతమంది షేర్ చేస్తూ ఉంటారు. పోలీసులు కొన్ని చోట్ల అధికారం ఉంది కదా అని చెప్పేసి అన్నెసెసరీగా కొడుతూ ఉంటారు. నేను చూసా పర్సనల్గా. మధ్య రోడ్లో పోలీస్ ఆపి దిగుతున్న సమయంలో అటు నుంచి వచ్చే అతను ఆయన్ని గుద్దితే పట్టుకుని ఆయన్ని కొడుతున్నాడు. అంటే రోడ్లో ఆపడం అనేది తప్పు, ఎందుకంటే అధికారం ఉంది, వాళ్ళు మమ్మల్ని తిరిగి కొట్టలేరు అనే దాంతో కొడుతున్నారు. ఒకటి చూడండి, పోలీసులకు అండర్స్టాండింగ్, గ్రాస్పింగ్ పవర్ కొంచెం సామాన్యుల కంటే ఎక్కువ ఉంటుంది. వాడు వస్తున్నాడు, ఆ స్పీడ్, ఆ ఫ్రీక్వెన్సీలో వస్తున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, నా డ్యూటీ నేను చేస్తున్నాను, ఆయన కూడా నన్ను చూసుకుంటూ కూడా వాడు వెళ్ళిపోతున్నాడు. అంటే వాడు ఏ తప్పు చేసి వస్తున్నాడో లేకపోతే ఏ ఉద్దేశంతో వస్తున్నాడో, వానికి ఆ టెంపర్మెంట్ను కంట్రోల్ చేయాలంటే కొన్నిసార్లు వీళ్ళ పవర్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు యాక్సిడెంటల్గా జరగవచ్చు. ఒక ఇన్సిడెంట్ ఉన్నది, కీ లాక్కునే ప్రాసెస్లో వాడు కింద పడితే లారీ గుద్దేసి చనిపోయిండు. ఇట్స్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. అదే పోలీసుడు పక్క కాపురా అని చెప్పి కీ తీసుకుంటాడు. కీ తీసుకోవడం తప్పే, అది మంచిది కాదు. ఇట్స్ అన్ ఇల్లీగల్. కానీ తీసుకోకపోతే వాడు కీ అట్లనే ఉంటే వాడు పారిపోతాడు. మరి కీ తీసుకుని వాడిని ఆపడం ఇంపార్టెంటా? వాడిని కీ వదిలేసి వాడు పారిపోతుంటే చూసుకుంటున్నాడు. మరి ఇక్కడ మరి లా ఎందుకు సార్? ఇప్పుడు కీ తీసుకోవద్దని చెప్తున్న లా డివేట్ చేసినప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి కొంత సిస్టమ్ డివేట్ కావాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు డివేట్ అవుతారు. దానివల్ల మేజర్ నష్టం అయితే ఏం లేదు. కీ తీసుకోవడం వల్ల వాడు అక్కడ ఆగుతాడు, ఇంకొకసారి వెళ్ళడు. ముగ్గురు పోతూ ఉంటారు కిటు, వానికి ఇష్టం వచ్చిన స్పీడ్ పోతూ ఉంటారు. వాడిని ఆపేసి వాడిని కీ తీసుకొని వాడిని పెనాల్టీ వేయడం కరెక్టా?
లేకపోతే వీడు నాకు చట్టం లేదు, చట్టం చెప్పట్లేదు, వాడు బోని అని చెప్పి చూసుకుంటూ ఉండడం కరెక్ట్? చెప్పండి. సమ్ టైమ్స్ లాస్ ఆర్ మేడ్ టు బ్రేక్ ద లాస్ అనేసి అంటారు. కొన్ని చట్టాలు తయారైన చట్టాలు బ్రేక్ చేయడానికి అని కొన్ని సిచ్యువేషన్స్లో తప్పది. దే హ్యావ్ టు డూ దేర్. ఇఫ్ నాట్ వాడు అట్లా చేసుకుంటూ పోతారు. అటువంటి వాళ్ళు ఇంకో రోజు 10 మంది తయారవుతారు. రేపు అదే వ్యక్తి యాక్సిడెంట్ అయి కింద పడేసి చనిపోతే 3 పోతారు కదా. అదే స్పీడ్ మెయింటైన్ చేసుకుని ర్యాష్ డ్రైవింగ్ చేస్తే వాడు చచ్చిపోతే పర్లేదు, పక్కన గుర్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది? కొన్నిసార్లు ఏమంటారంటే సమాజాన్ని అంటే మార్చడానికి మనం కూడా అంటే బురదను కడగడానికి బురదలు దిగాల్సి వస్తుంది అంటుంటాం కదా. సో వ్యవస్థలో కొన్ని చేంజెస్ వచ్చినప్పుడు తను డిపార్ట్మెంట్ రూడ్గా బిహేవ్ చేయక తప్పదు కదా. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. మీరు హాస్పిటల్స్ మీద ఒక యుద్ధం లాంటిది చేశారు. మొత్తం టోటల్గా హాస్పిటాలిటీ మీదే మొత్తం ఒక యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో మీకు పోలీసులు ఎంతవరకు ఉపయోగపడ్డారు? ఆ యుద్ధము కొలిక్కి వచ్చిందా? అండ్ అందులో ఏం జరిగింది? రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా, లేకపోతే పని అవ్వదని అనిపించి వదిలేశారా? నేను వదలలేదు. వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్లో చెప్తున్నా. హాస్పిటల్ ఏదైతే మీరు అంటున్నట్టు యుద్ధం చేసినాను, హాస్పిటాలిటీ మీద కాదు. ఎస్, హాస్పిటాలిటీ మీద కూడా చేసిన. హాస్పిటల్స్లో హాస్పిటాలిటీ లేదు కాబట్టి చేసిన. అన్యాయంగా, దారుణంగా కేవలం డబ్బుల గురించే ఈరోజు డాక్టర్స్, హాస్పిటల్స్ బ్రతుకుతున్నాయి అనడానికి ఇప్పుడు నా కేసు ఒక నిదర్శనం అయితే, దాంతోపాటు కొన్ని 100 కేసులు ఇవాళ నా దృష్టికి వస్తున్నాయి కిట్. ఈవెన్ ఈ రోజు కూడా ఇప్పుడు నా ఫోన్ ఓపెన్ చేస్తే స్టిల్ దే ఆర్ మెసేజెస్. కేవలం మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ప్రాణాలు పోతున్నాయి. కేవలం డబ్బుల గురించి అవసరం లేకపోయినా సర్జరీలు చేస్తున్నారు. ఇన్సూరెన్స్ ఉంటే వాడిని ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం అయిపోయేంత వరకు కూడా వాడిని ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇన్సూరెన్స్ లేకపోతే వాని ఆస్తులు అమ్ముకునేంత వరకు కూడా ఎంత వీలైతే అంత డబ్బులు లాగుతున్నారు. చనిపోయిన మనిషి అంటే కేవలం ఆక్సిజన్ పెట్టేసి లేకపోతే వెంటిలేటర్స్ పెట్టి డబ్బులు వచ్చేంత వరకు కూడా ఆ శవాలను అంటే ఆ బాడీని అట్లా పెట్టి డబ్బులు పూర్తిగా స్క్యూజ్ చేసుకున్న తర్వాత డెడ్ బాడీని ఇచ్చి పంపిస్తున్నారు. ఇది వాస్తవం, ఇది నిజం, ఇది ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నది. కాదని చెప్తావా? నువ్వు నాతో పాటు రా, నేను చూపిస్తాను. ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ కూడా ఒక మాట అంటారు, అడ్వకేట్స్గా ప్రజల డబ్బులు మీరు దోచుకోవట్లేదని వాళ్ళు కూడా అడుగుతారు. చెప్పుతుంది అంతనట్టు మాట్లాడితే. అడ్వకేట్గా ప్రజల డబ్బులు ఏ అడ్వకేట్ దోచుకోవట్లేదు. నిస్సహాయ స్థితిలో ఎవడన్నా పోతే ప్రాణాలు కాపాడమని ఎవడు అడ్వకేట్స్ దగ్గరికి వస్తలేరు, కానీ డాక్టర్ల దగ్గరికి వస్తున్నారు. ప్రాణాలు డాక్టర్లను దేవుళ్ళు అని చెప్పేసి డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు కిటు. అడ్వకేట్స్ దేవుళ్ళని ఎవరు వెళ్ళట్లేదు. తప్పు చేసినోడో, తప్పు చేయబడ్డాడో, న్యాయం జరిగినోడు, అన్యాయం జరిగినోళ్ళు అడ్వకేట్స్ దగ్గరికి వస్తారు, కానీ ప్రాణాలు పోతున్న స్థితిలో ఎవరు అడ్వకేట్స్ దగ్గరికి రారు. ప్రాణాలు కాపాడమని చెప్పి దేవుళ్ళని భావించుకుంటా వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారు, డాక్టర్స్ దగ్గరికి. దేవుళ్ళని చెప్పి ప్రేజ్ చేస్తూ మొక్కుకుంటే అడ్వకేట్స్ దగ్గరికి ఎవరు రావట్లేదు. గాడ్ సుడో డెమో గాడ్స్ అంటాం డాక్టర్స్ని. ఈరోజు అంటామా? వెళ్ళండి, ఇప్పుడు నువ్వు వెళ్ళు కిటు, నీకు రోగం లేకపోయినా నువ్వు వెళ్ళేసి నా దగ్గర నాకు కడుపున వస్తుందని చెప్పు, తెల్లారి నేను సర్జరీ చేసి పంపిస్తున్నాడు. ఏం రోగం లేకపోయినా నిజంగా నీ జర్నలిజం చేస్తున్నావు కదా, మీరు టీవీ ఛానల్ నడుపుతున్నావు కదా, ఎంతమంది రిపోర్టర్లు ఉంటే అంతమందిని ప్రతి ఒక్కరిని ఒక్కొక్క హాస్పిటల్ పంపించండి. ఏ జబ్బు లేదు, ఫేర్ మనిషిని తీసుకెళ్ళేసి నాకు కడుపున వస్తుందని చెప్పండి. తెల్లారి వాడు హాస్పిటల్లో కనుక నేను ఆపరేషన్ చేసి పంపకపోతే సగం గుండు కొట్టుకుంటాను నేను. ఛాలెంజ్. ఎస్, నీకు రోగం లేకుండా కూడా పో, నువ్వు జస్ట్ నాకు ఈ ఇన్సూరెన్స్ ఉన్నది, ఇది నా ఇన్సూరెన్స్ కార్డు. మొత్తం అన్ని హాస్పిటల్ ఇలానే ఉన్నాయంటారు. అన్నీ ఇట్లనే ఉన్నాయి. నేను 99% అని కూడా అనడానికి లేదు, అన్నీ ఇట్లనే ఉన్నాయి. ఎస్, 100%. నేను విత్ ఆల్ ఎగ్జాంపుల్. ఎస్, ఏ ఫోరంలో ఎవడు వచ్చేసి నాతో ఛాలెంజ్ చేస్తారో రమ్మని చెప్పండి, విత్ ఆల్ ఎవిడెన్స్ నేను ప్రూవ్ చేస్తా. నేను చెప్తున్నాను కదా కిటు, ఇప్పుడు నేను చెప్పినా కదా, నీకు ఎగ్జాంపుల్ చెప్పినా కదా, నువ్వు మంచిగానే ఉండు, నువ్వు హాస్పిటల్ పోతే తెల్లారి నీకు ఈ టైం వరకు కనుక వాడు సర్జరీ చేసేసి నీకు కడుపు కోసి 30 కుట్లు అయిపోతే దేనికంటే దానికి సై. స్టిల్ ఇప్పటికి 10 రూపాయలు తీసుకొని వైద్యం చేసే డాక్టర్లు కూడా ఉన్నారు. దే ఆర్ పీపుల్, ఇక్కడ కూడా ఉన్నారు, లేరని కాదు. దే ఆర్ పీపుల్ లైక్ దట్. బట్ వెన్ యూ గో ఫర్ కార్పొరేట్ హాస్పిటల్స్ గురించి నేను మాట్లాడుతున్నా. మీరు గల్లీలోకి వెళ్ళండి, వాడి దగ్గర లేకపోయినా కూడా డబ్బులు గోళీలు ఇచ్చి పంపిస్తాడు. బట్ వెన్ యూ గో ఫర్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ నువ్వు వెళ్ళు. నేను ఛాలెంజ్ చేస్తా కిటు, ఓపెన్ ఛాలెంజ్ పెడుతున్నా, నువ్వు నేమ్ ఎనీ హాస్పిటల్ ఇన్ ద స్టేట్, మోస్ట్ పర్టికులర్లీ హైదరాబాద్లో అంటున్నాను నేను. ఏ హాస్పిటల్కి నువ్వు మంచిగా ఉన్నాను కూడా పో, నువ్వు మంచిగా ఉన్నావు, నీకు స్టంట్లేజ్ పంపిస్తాడు రేపు.
నేను ఐఎమ్ గివింగ్ ఎన్ ఓపెన్ ఆప్షన్. మీ ఛానల్స్ అన్నీ కూడా హిడెన్ కెమెరాస్ పెట్టుకుని పోండి. ముందే ప్లాన్ చేద్దాం. ఒక స్టింగ్ ఆపరేషన్ మొదలు పెట్టండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఏం జరుగుతుంది నేను ఇక్కడ రాసిస్తే నీకు అదే జరుగుతుంది. అది కాదు అంటే కనుక నేను ఓపెన్ పెడుతున్నా కదా, నువ్వు లైవ్ టెలికాస్ట్ పెట్టు, వీ విల్ మేక్ ఎన్ అటెంప్ట్. మీరు ఇన్ని ఛానల్ ఇన్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, బీఆర్కే నేను సల్యూట్ కొడతా. నేను ఇచ్చిన ప్రాసెస్ మీరు ఒక్కరోజు స్టింగ్ ఆపరేషన్ పెట్టి డెఫినెట్గా నేను వస్తాను. ఓకే, ఒక స్టింగ్ ఆపరేషన్ పెట్టండి. ఒక రైట్ పేషెంట్ను ముందే మనం పోదాం. ఇప్పుడు ప్రాంకులు ఎన్నో తీస్తున్నారు కదా, ఈ ప్రాంక్ అనుకుని తీయండి. ఎంతమంది డాక్టర్లు బయటకు వస్తుంది తెలుసా? అట్లీస్ట్ మీరు ఇటువంటి చేయగలిగితే కొందరు లైఫ్ అనేది సేవ్ అవుతుంది. ఎందుకంటే మంచోడు ఎవడో దొంగోడో లేకపోతే ఎవడు మమ్మల్ని నిఘా పట్టించి నీకు వస్తున్నారు అన్నది ఆ కన్ఫ్యూజన్లోనే ఈ రోజుల్లో డాక్టర్లు అలర్ట్ అవుతారు. ఒక్కొక్క డాక్టర్ టార్గెట్ ఇస్తారు బాబు. టార్గెట్లు నువ్వు ఇన్ని లక్షల బిజినెస్ చేయాలి, వాడు మనిషి సావని బతకని, ఇట్స్ నో మ్యాటర్. నేను యుద్ధం చేసినట్టు ఎందుకు చేసిన, నేను అనుభవించింది కళ్ళారు చూసిన 12 రోజులు ఏం జరిగింది నాకు తెలుసు. ప్రతిదీ విత్ డాక్యుమెంట్ ప్రూఫ్తో నేను చూపించిన. నేను ఏ దాంట్లో డివియేషన్స్ లేవు. నేను ఆ రోజు కనుక తప్పు చేసిన, నేను ఆ రోజు తప్పు మాట్లాడుతుంది, ఈరోజు తప్పు మాట్లాడుతుంటే పబ్లిక్ ఫోరం, నేను ఓపెన్ ఫోరం నేను డిబేట్ అడుగుతాను. రేపు అవసరమైతే సోమాజ్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడతాను. దమ్ముంటే ఏ డాక్టర్ ఎవరైనా పర్లేదు రమ్మని చెప్పు. నువ్వు కిమ్స్ అంటావా, లేదంటే నిమ్స్ అంటావా, లేదంటే అపోలో అంటావా, లేదా కేర్ అంటావా, ఏఐజీ హాస్పిటల్ అంటావా, ఎనీ హాస్పిటల్. మొన్న అపోలో హాస్పిటల్లో ఒక ఆయన మంచిగా ఉన్న వ్యక్తి చనిపోయిండు. ఓ తండ్రి ఏడుస్తూ ఒక వీడియో వచ్చింది. ఆ సుమన్ టీవీ వాళ్ళందరూ టెలికాస్ట్ చేస్తున్నారు చూడండి. ఈరోజు కేర్ హాస్పిటల్ పోతుంది, ఒక ఏఐజీ హాస్పిటల్ చూస్తే చచ్చిపోయిన శవాన్ని ఈరాన్ తిత్తలేడాడు, రికార్డ్ చేసి మొత్తం పెట్టుకున్నా. 5 లక్షలు కడితే తప్ప నేను నీకు డెడ్ బాడీ ఇయ్యి అంటాడు. చచ్చిపోయిన శవానికి మనం ఇచ్చే విలువదా? అప్పటికి వాడు 15-20 లక్షలు 15-16 లక్షలు కట్టేసిండు, అయిపోయింది. 16 లక్షలు కట్టినట్టు నీకు కావాల్సిన మ్యాక్సిమం ప్రాఫిట్ నీకు వచ్చినట్టే. ఇంకొక 4-5 లక్షలు ఇస్తే తప్ప నేను వదిలిపెట్టని చెప్పేసి ఆయనను హాస్పిటల్ నుంచి శవాన్ని పంపిస్తలేరు. రాజ్యాంగానికి వ్యతిరేకం ఇదంతా కూడా. ఎవడు చెప్పిండు శవాన్ని ఇల్లీగల్గా డిటైన్ చేసే అధికారం ఎవరికి లేదు. అది చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఇట్స్ అగేన్స్ట్ ద ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్. మీకు ఎనీ హాస్పిటల్ అది కనుక ఇల్లీగల్గా నీ బాడీని ఆపితే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి, పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని రెస్క్యూ చేస్తారు. ఒకవేళ పోలీసు పని చేయకపోతే సిపి కానీ లేకపోతే పై అధికారులకు చేయండి, లేదంటే ఇటువంటి మీడియా ఛానల్స్ ఫోన్ చేయండి, వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తారు. ఇది ట్రూ, ఇది నిజం. ఇప్పుడు మీరు ఆన్ కెమెరా చెప్తున్నారు, ఏ డాక్టర్ వచ్చి మీద డిబేట్ కూర్చుందామన్నా మీరు రెడీ 100%. ఎనీ డాక్టర్ ఇన్ ద స్టేట్, ఎనీ డాక్టర్ కదా, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ ఓనర్ ఇన్ ద స్టేట్, నిజంగా కనుక మీకు చిత్తశుద్ధి ఉండి, నేను నిన్ను అడుగుతున్నా కిటు, నువ్వు స్టింగ్ ఆపరేషన్ పెట్టు. రేపు నువ్వేమో కడుపున వస్తుందని పో, రేపు ఇదే టైంకి నీకు ఆపరేషన్ చేసేసి 30 కుట్లు నీకు కడుపు మీద కనబడతాయి. ఐ ఛాలెంజ్ యూ. అది కాకపోతే నేను సగం గుండు కొట్టుకుని ఉంటాను. నేను చేయండి, స్టింగ్ ఆపరేషన్ చేయండి. 10 మంది 10 హాస్పిటల్కి పోండి, మంచిగున్నోళ్ళు పోండి. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ నువ్వు పేషెంట్ అయిపోకు, నువ్వు మంచిగున్నోనివే పో. ముందే దిద్దాం వీడియో. యూ గో యాజ్ అ పర్ఫెక్ట్ పర్సన్ లెక్క నువ్వు ఇక్కడికి వెళ్ళిపో. ఏం జరుగుతుంది మొత్తం కెమెరాలు పెట్టుకుని నేను ఒక టాప్ హాస్పిటల్ని చూస్ చేసుకుంటా. ఎస్, ఇంకా ఇది ఆ రోజు ఖర్చు మొత్తం నేను ఇస్తాపు. ఎంతమంది ఒక పెద్ద హాస్పిటల్, బాగా పేరున్నటువంటి హాస్పిటల్ హైదరాబాద్లో, ఇక్కడికి వెళ్తే తిరిగి వస్తారు ప్రజలు, సేఫ్గా వస్తారు అనే నమ్మే హాస్పిటల్కి నేను వెళ్తా. వెళ్ళు, అక్కడ నాకు జరగకపోతే ఎంత ఖర్చు అయితే అంత నేనే ఇస్తా. 10 లక్షలు ఓపెన్ ఛాలెంజ్, 10 lakhs. ఎస్, ఇఫ్ ఇట్ ఆల్ నువ్వు నేను అన్నది జరగకపోతే నేను 10 lakhs ఇచ్చేస్తా. షూర్. నువ్వు పోతావో చెప్పు, స్ట్రింగ్ ఆపరేషన్ పెట్టుకొని వెళ్ళు, నీకు ఆ రోజు ఖర్చులు కూడా నేను ఇస్తా. ఇది జరిగితే ఏంటిది చెప్పు. జరిగితే ఆ కార్పొరేట్ హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకుందాం. ఎస్, స్టార్ట్ అయిన ప్రోగ్రామ్. షూర్, నువ్వు తీసుకో, ఖచ్చితంగా నువ్వు తీసుకో. ఎనీ హాస్పిటల్, యూ నేమ్ ఎనీ హాస్పిటల్, ఎనీ బిగ్ హాస్పిటల్ ఇన్ ద స్టేట్, యూ కెన్ డూ ఇట్. ప్రతి దాంట్లో జరుగుతుందంటారు అన్యాయం. అరే నేను నీకు మళ్ళీ అదే చెప్తున్నా కదా కిటు, నేను చెప్తున్నా కదా, నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఓపెన్ ఆప్షన్ ఇస్తున్నా. ఇట్స్ నేను చెప్తలేను, కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి ఇక్కడ నా కాడ, 100 మెసేజ్లు ఉన్నాయి. ఇంతెందుకు కిటు, నా టీవీ ఛానల్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, కింద కామెంట్స్ చదవండి. 1000 కామెంట్స్ తెలుసా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 100 కామెంట్స్, 1000 కామెంట్స్. నో నెగిటివ్ కామెంట్ అట్ ఆల్. మరి ఎందుకు పోలీసులు కానీ పొలిటీషియన్స్ కానీ వీళ్ళు ఎవరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటారు దీని మీద? ఇప్పుడు పోయి చెప్పించుకొని నన్ను ఎందుకు యాక్షన్ తీసుకుంటారంటే,
ఏం మాట్లాడాలి? వ్యవస్థ అంతా అమ్ముడుపోయి ఉన్నది. నేను నా కంప్లైంట్ నా కేసు ఇదని చెప్పి వాడు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ రవీంద్ర నాయక్ అని సన్యాసికి దద్దమ్మకి నేనానికి కంప్లైంట్ రాస్తే ఆల్మోస్ట్ 4 నెలలు అయింది. వాడు బర్రెలను కాస్తున్నాడు యదవా వాడు. ఇంతవరకు దానికి రిప్లై లేదు. డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి నేను పెట్టినా వాడిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? వాడు చచ్చినప్పుడు ఇస్తాడా? ఇంకో 10 మంది చచ్చినప్పుడు ఇస్తారా? యూజ్లెస్ ఫెలో. జీతాలు తీసుకుంటలేవరా? నువ్వు పని చేస్తలేవు? సిగ్గుండరా? ఒక అడ్వకేట్గా నేను నాకైన ప్రాబ్లాన్ని ఆ ప్రాబ్లాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ పాయింట్ టు పాయింట్ రాసిన దరిద్రుడికి దద్దమ్మకి ఇప్పటికి కూడా నా దగ్గర రికార్డు ఉన్నది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్కి రాసిన అక్కడి నుంచి రిపోర్ట్ రావాలి. నీ సబార్డినేటు వాడు పని చేసుడు వాడి చేత కాదు. అమ్ముడు పోయినరా మీరు? లంచాలు తీసుకొని అమ్ముడు పోతున్నారా కిమ్స్ హాస్పిటల్కి? కిమ్స్ హాస్పిటల్ మీద నేను కంప్లైంట్ చేస్తే ఏం చేస్తున్నావు? రవీంద్ర నాయక్ చెప్పు, సమాధానం చెప్పు, ప్రజలకు సమాధానం చెప్పు. సిగ్గుండదా? జీతం తీసుకుంటలేవా? ఒక మనిషివా? రేపు నీ పెళ్ళానికైతే ఇట్లనే అవుతుందా? నువ్వు ఇదే చేస్తావా? నా భార్యకైనా అన్యాయాన్ని నేను నీకు ఎక్స్ప్రెస్ చేసి చెప్పినప్పుడు, నీకు అఫీషియల్గా నీకు లెటర్ పెట్టినప్పుడు, లెటర్ నువ్వు తీసుకున్న టెక్నాలజీ అయింది, నువ్వు ఏం చేసినావు అనేది నాకు మెసేజ్లు పెడుతున్నావు. నీకు ఇంతవరకు ఇంటిమేషన్ రాలేదా? ఎందుకు ఆ బతుకు నీకు? పో సావు. వాడు పెట్టిన మెసేజ్ నీకు చూపిస్తా. డైరెక్టర్ రవీంద్ర నాయక్, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇన్ని మెసేజ్లు పెడుతున్నా నేను. బర్రెలుగా వస్తున్నాడు దద్దమ్మాయుడు. ఇంత పెద్ద మెసేజ్ రాసిన స్టిల్ నో రెస్పాన్స్. వీడు ఇంకొక ఆఫీసర్ని ఉన్న అప్పచెప్పిండు. వాడేవాడు రాకేష్ అని చెప్పి డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఉంటున్నట్టు ఈడో దరిద్రుడు. ఈయనకి పని చేత కాదు. ఈయనకి ఆడు చెప్పిండు, ఆ ఏదో చెప్తే ఆ ఏదో ఈ ఏదో చెప్తే ఈ ఏదో పనిచేయడు, ఆ ఏదో పనిచేయడు. ఇచ్చిన కొడుకుల మరి ప్రజలు మేము మీకు కంప్లైంట్ ఇస్తే వాడిని పిలుచుకొని సెటిల్మెంట్ మాట్లాడుకున్నవారు. యూజ్లెస్ ఫెలో. ఎందుకు తీసుకోలేదు యాక్షన్ రవీంద్ర నాయక్? బ్రెడీ ఫెలో. సిగ్గుండదా? ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటాం, మా పైసలతో మా ట్యాక్స్ డబ్బులతో జీతాలు తీసుకుంటున్నావు. నీకు నేను కంప్లైంట్ ఇస్తే చర్య తీసుకోవా? నువ్వు ఒక మనిషివా? ఇది పబ్లిక్ మీటింగ్ పెట్టమని చెప్పు అని కిమ్స్ని పిలిపించి ఎంక్వైరీ చేయలేదు. ఎందుకు చేయలేదు? అమ్ముడు పోయిందా? నేను ఇచ్చింది రికార్డెడ్ డాక్యుమెంటు 4 నెలల పైన అయింది. ఇంతవరకు నువ్వు ఎంక్వైరీ చేయలేదంటే లంచాలు తీసుకుని అమ్ముడు పోతున్నావు. యూజ్లెస్ ఫెలో. అడుగుతున్న సమాధానం చెప్పమని చెప్పు. నిజంగా నీకు దమ్ముండి నువ్వు కరెక్ట్గా చర్య తీసుకుని ఉంటే ఇదే ఛానళ్ళలో ఇదే పబ్లిక్ డిబేట్స్లో మనం మాట్లాడుకుందాం. నా భార్యకు అన్యాయం అయింది, నాకు అన్యాయం అయిందని చెప్పేసి నేను నీకు లెటర్ పెట్టిన అదే ప్లేస్లో నీ పిల్లలు ఉంటే నీ అవ్వు ఉంటే ఇదే చేస్తావారా? యూజ్లెస్ ఫెలో. చెప్పమని చెప్పి సమాధానం చెప్పండి. ఐఎమ్ క్వశ్చనింగ్ ఎనీథింగ్ రాంగ్? ఇఫ్ ఐఎమ్ క్వశ్చనింగ్ రాంగ్ ఎనీవేర్ ఐఎమ్ రెడీ టు కమ్ ఫార్వర్డ్. అంటే వాళ్ళకు కూడా ప్రెజర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు బర్రెలుగా ఏమని చెప్పవయ్యా? ఇప్పుడు పోలీసులకి ఎలా ప్రెజర్ ఉంటుందో అవునయ్యా, బర్రెలుగా ఏమని చెప్పు. నీకు ఉద్యోగం ఎవరైతే ప్రభుత్వం నీకు ఉద్యోగం ఇచ్చింది, ఎక్కడైతే అన్యాయం జరిగిందో నీ సబార్డినేట్ లేకపోతే నీ హాస్పిటల్స్ నువ్వు పని చేయాలి కదా. నువ్వు పని చేయనప్పుడు నీ ప్రెజర్ నీకు ఉన్నదంటే పో ఇంట్లో పోయి పండుకో. దున్నపోతులను గాయి, బర్రెలను గాయి, కుక్కలను పట్టుకొని ఆడుకుంటుండు. నీకు ఎందుకు ఆ ఉద్యోగము? నీకు స్టేట్ బాస్ కదా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ అంటే స్టేట్ బాస్ కదా. హాస్పిటల్స్ అన్నీ నీ కంట్రోల్ ఉంటాయి కదా. మరి హాస్పిటల్లో ఒక అన్యాయం జరిగింది, అది జరిగిందా లేదా అని చెప్పి నిర్ధారించాల్సిన బాధ్యత నీ మీద లేదా? నాకు అదొక పనే కాదు, ఇంకా వేరే పనులు ఉంటాయి కదా. ఎన్ని రోజులు నీకు ఇదొక పని కాదు, వేరే పనులు ఉంటే చేసుకో. ఈ పని ఎవడు చేయాలి? వాడు కూడా చేయాలి కదా. లేకపోతే నువ్వు సబార్డినేట్ నీ ఆఫీసర్ ఉన్నాడు కదా, నీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడు, వాడని చేయాలి కదా. వాడేం చేస్తలేడు? సరే నేను ఇచ్చిన కంప్లైంట్, మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటిది? నేను అదే అడుగుదాం అనుకున్నా. కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటిది? అడ్వకేట్ పాలిటిక్స్లో కూడా ఉన్నారు. నీ పరిస్థితి ఎలా ఉంటే ఇంకా కామన్ మరి ఏమనుకోవాలి? ఇడమ్ముడు పోయింది అనుకోవాలనా? ఎవరిని అడగాలి అసలు? కామన్ మ్యాన్ ఎక్కడికి వెళ్ళాలి? సిగ్గుండాలి కదా. వాడు కడుపుకి అన్నం తింటున్నావు కదా, గడ్డి తింటలేవు, పెండ తింటలేవు. యూజ్లెస్ యు కమ్ అండ్ గివ్ మీ ద ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ వాట్ హాస్ హ్యాపెండ్. ఇఫ్ యూ కుడ్ నాట్ డూ దట్, ఉద్యోగం రిజైన్ చేసేసి పోయి ఇంట్లో పండుకుపో. సిగ్గుంటే ముందుకు రా. లెట్ దిస్ వీడియో బీన్ షోన్ టు దట్ ఫెలో. లేదు అంటే కనుక గాజులు దొడుకొని అదే ఆఫీస్లో కూర్చో. తీసుకుపోయి కొజ్జోళ్ళని తీసుకుపోయేసి గాజులు గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను.
Yes, this is what the decision I have taken. When you are unable to discharge your official duty as a director of medical and health, when the complaint is made by an individual, what is the necessity that you are holding that such a big chair? You should have a little shame. నీకు బ్లాక్ అండ్ వైట్ నేను రికార్డు చూసిన లక్షల మంది వీడియోస్ చూసినారు, 1000 మంది దానికి అగేన్స్ట్గా మాట్లాడారు. మరి ఇన్ని ప్రూఫ్స్ మీ దగ్గర పెట్టుకొని ఇవన్నీ ఆయన చూస్తే మరి ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అంటారు ఆయన? బర్రెలుగా వస్తున్నాడు వాడు, యూజ్లెస్ ఫెలో. మీకే రెస్పాన్స్ లేదంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అదే చెప్తున్నాను, నేను కూడా అదే చెప్తున్నాను కదా కిటు. మీరు ఇవన్నీ చూస్తుంటే ఇంకా అది వాస్తవమేమో. వాస్తవం 100% వాస్తవం కదా. ఇప్పుడు నేనేం ఏం తప్పు ఉన్నది? ఆయనకి పెట్టిన మెసేజ్లే కదా, ఆయన ఇచ్చిన రిప్లైనే కదా ఇది. ఆయన ఇచ్చిన రిప్లైనే కదా, ఆయనకి పెట్టిన మెసేజే కదా. అంత పెద్ద పొజిషన్లో ఉండి ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదంటే ఇంక అసలు ఆల్రెడీ కమ్యూనికేటెడ్ టు ద ఎంక్వైరీ అండ్ సబ్మిట్ ద ART యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏమైనా ఇమీడియట్గా సబ్మిట్ చేయమన్నట్టు. ఇమీడియట్ అంటే ఎప్పుడు? అది కూడా అన్న ఇమీడియట్ అంటే నా పేషెన్స్ మొత్తం నశించేంత వరకు నీకు ఇమీడియటా? లెటస్ సి అనుకున్నా. లేకపోతే అదే పెడతా కదా, ప్రెస్ మీట్ పెడతా కదా. ఆగస్ట్ 3 3rd ఆగస్ట్ దాదాపు ఇంక రేపటికి ఇంకొక నెల అవుతుంది. కన్నడలో తప్పేమున్నది? ఇట్లా ఉంది కిటు. 1 month నుంచి నో రెస్పాన్స్. అదే మీకే రెస్పాన్స్ లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకే రెస్పాన్స్ లేదు. అడ్వకేట్ ఉన్నది ఇప్పుడు మీరు కాంగ్రెస్ తీసుకుపోయి ఆయన ఆఫీస్లో గాజులు, బొట్టు, ఓ చీర గిఫ్ట్ ఇస్తా, కట్టుకొని ఇంట్లో కూర్చోమని చెప్పి ఇదే జరుగుతుంది. ఇప్పుడు మీ ప్రభుత్వం, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒకటి చూడండి, నేను ఏ ప్రభుత్వం ఐడెంటిటీ తీసుకుని పోతే నేను ఒక కామన్ మ్యాన్ లెక్కన నేను పోయినా. నా ప్రాబ్లం ఇదని చెప్పిన బాధ్యత ఒక కామన్ మ్యాన్గా నాకున్న ప్రాబ్లం నేను చెప్పిన. ఆయన డ్యూటీ ఆయన డిశ్చార్జ్ చేయాలి, చేయలేదు. చేయనప్పుడు ఏం చేయాలి నాకు తెలుసు కదా, టైం వచ్చినప్పుడు అది కూడా చేస్తాం. ఇప్పుడు దీని మీద మీరు అడ్వకేట్గా జ్యుడిషియరీ దగ్గరికి నేను పాపం మా జ్యుడిషియరీలో కొన్ని లక్షల కేసులు పెండింగ్ ఉన్నది. నేను పాగలగన్నా వాళ్ళకి ఇంకో బడ్డనేనికి నేను పోను. నేను న్యాయస్థానానికి నేను పోను. ఎందుకంటే న్యాయస్థానానికి పోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు కదా. న్యాయం కోసం దేహి అని చెప్పిపోతే అసలైన న్యాయం అక్కడ మొదలవుతుంది. నేను పోను. నేనేది పోను. నేను పబ్లిక్ ఫోరంలో కొట్లాడతా. ఈరోజు నాకు జరిగిన న్యాయం ఇంకోరికి జరగద్దంటే ప్రజలకు తెలవాలి. న్యాయస్థానానికి వెళ్తే అన్యాయం జరుగుతుంది అక్కడే, అసలైన అన్యాయం అక్కడే జరుగుతుంది న్యాయస్థానంలో. ఎస్. ఇప్పుడు నేను ఈయనకి ఇచ్చిన కంప్లైంట్ 4 నెలలు అయింది, చర్య తీసుకోలేదు. కోర్టులు వేస్తా 4 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాలు అవుతుంది. అడ్వకేట్గా చెప్తున్నారు మీరు? 100% అడ్వకేట్గానే చెప్తున్నాను నేను. రేపు కంప్లైంట్ ఫైల్ చేయి, ఏమైతుందో తెలుస్తుంది. వేసి చూపించాలనా? చలో దీని కూడా మీద ఒక స్టింగ్ ఆపరేషన్ పెట్టు. ఏం కాదంటారు అయితే? ఏం కాదు. ఎందుకు ఈ సిస్టమ్, ఎందుకు సిస్టమ్ అంతా అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. సిస్టమ్ మీద మనం నమ్ముకోవడానికి లేదు. ఇప్పుడు ఒకటే కిటు, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను విత్ ఆల్ ఎవిడెన్స్ మాట్లాడుతున్నాను కదా, దాని మీద ఏం చర్య తీసుకున్నారు? రేపు నేను కోర్టులో పోయేసి ఏదో కాగితం వేస్తే నాకు కనీసం ఇప్పుడు బయట మాట్లాడే స్కోప్ కూడా పోతుంది. దిస్ హౌ ద సిస్టమ్ ఈస్. ఏం మాట్లాడారు అర్థం కావట్లేదు. ఇంక జ్యుడిషియరీ దగ్గరే మనకు అన్యాయం జరుగుతుందంటే ఇంకెక్కడికి వెళ్ళాలి? మీకే దిక్కుతోచిన పరిస్థితి అంటే సామాన్య ప్రజల అసలు ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఏదో ఇండివిజువల్ ఫైట్ పబ్లిక్లో చేయాల్సిందే, పబ్లికే సమాధానం చెప్పాలి అంతే. ఇంకో చోటుకెళ్ళి మనం ఏదో తలుపులు తడితే మనకి ఎవడన్నా డోర్లు ఓపెన్ చేసి రెడ్ కార్పెట్ వేయడానికి లేదు. సమాజం అట్లా లేదు. ఎవడి పనిలో ఎవడి బిజీలో వాడు ఉన్నాడు. జ్యుడిషియరీ సరిగ్గా వర్క్ చేయట్లేదు అంటారా? జ్యుడిషియరీ సరిగ్గా వర్క్ చేయట్లేదని అనే అధికారం నాకు లేదు. నేను దట్స్ ఇట్. ఇంకేముంది, క్లియర్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం అధికారులు పనిచేస్తున్నారు అంటున్నాను నేను వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చిన వాడు పని చేయలే. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ రవీంద్ర నాయక్ అన్నట్టు పని చేయలే. ఇప్పుడు మీ వీడియోస్కి, మీ ఇంటర్వ్యూస్కి హ్యూజ్ రెస్పాన్స్. ఎస్, చాలామంది కమెంట్స్ చేయడం జరిగింది. రైట్. ఎక్కడో కుమారి ఆంటీకి సంబంధించినటువంటి అదేదో కొట్టుని పడగొడితే పోలీసులు ఆపేస్తే రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యాడు. మీది ఇంత పెద్ద ప్రాబ్లం, లక్షల మంది మీ వ్యూవర్షిప్ ఉంది, మీ వీడియోలు కోట్లలో వ్యూస్ వచ్చాయి, 100ల్లో కమెంట్స్ వచ్చాయి, ఇంతమంది రెస్పాండ్ అవుతున్నా ఇది రేవంత్ రెడ్డి చూసి చూడనట్టున్నాడా? చూసి పట్టించుకోలేదా? అడగండి. ఒకవేళ ఆయన కనుక ఈ వీడియో చూస్తుంటే కనుక ఆయన ఏం స్పందిస్తుందో చూద్దాం. మరి తీసుకెళ్ళండి. సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు కుమారి ఆంటీ దానికి స్పందించారు. అసలు అది సమస్య కాదనిపిస్తుంది నా వరకు.
అది సమస్య కాదు, ప్రజల సమస్య కాదు, అది కుమారి ఆంటీ సమస్య. ఆవిడ ఎక్కడ పెట్టుకుంటే ఎందుకు, దానికి ఆయన రెస్పాండ్ అయ్యాడు. సీఎం రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తి కుమారి ఆంటీ దానికి రెస్పాండ్ అయ్యాడు. ఇంత పెద్ద సమస్య, అసలు ఇంత కొన్ని లక్షల మంది దీనివల్ల ఇబ్బంది తీసుకెళ్ళండి, మీడియా వాళ్ళే కానీ జర్నలిస్టులే కానీ తీసుకెళ్ళండి. కనీసం ఆయన రెస్పాండ్ అవ్వలేదు, అంటే చూసి చూడనట్టు వదిలేశాడా, చూసి కూడా పట్టించుకోలేదు. ఏజెంట్లు బ్రోకర్లు చాలా మంది నాకు ఫోన్ చేసిండ్రు. ఏం చెప్పారంటే ఏదో చేసినట్లే, అది వ్యవస్థ. ఆ వ్యవస్థలో సమాజంలో మనం బతుకుతున్నాం. డబ్బులు ఇచ్చి మిమ్మల్ని కూడా ఉంటే నాకు పైసలు ఇచ్చి ఉంటే నేను ఇస్తే మాట్లాడిపోతుంది కదా, ఎప్పుడో నోరు మూసుకుంది కదా. ఆడు ఇచ్చినప్పుడు కానీ నేను తీసుకున్నప్పుడు అయితే అంటే ఆఫర్ అయితే వచ్చిందంట. ఏది ఆఫర్లో నాకేం వాళ్ళు బెదిరింపులు వచ్చినాయి. అడ్డామ్ కేరన్న ఏం చేస్తారు, టచ్ చేస్తుంటుందా వ్యవస్థ ఉంటుందా? భయం లేదు, అంత చేత కాకుండా అయితే లేను కదా. భయం లేదా మీకు? నాకెందుకు భయం కిటు, దేనికే భయపడేది? రేవంత్ రెడ్డి అండి సీఎం, అయితే దీనికి ఏమంటాడు? సీఎం ఫోన్ చేసి ఉదయం నువ్వేం ఇది చేయకంటాడా? నా ఇంట్లో నా పిల్లలకి అయింది, నా భార్యకి అయింది. ఇది ఎవరింట్లో ఏం లీడరు, ఎవరి ఇంట్లో లీడర్ల భార్య పిల్లలకు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకి అయింది కాదు. అది నా సమస్య ఇది. లేదంటే నా భార్య రేపు గాజులు దొరుకుని ఇంటికి రాంటది. నువ్వు కొట్లాడకపోతే, మనం నిలదీయకపోతే, మనం ప్రశ్నించకపోతే సమాజం అంతా నోరు మీద ముఖం మీద ఉంచుతారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకో 10 మంది మాట్లాడడం మొదలవుతున్నారు. వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. తప్పు జరిగింది, తప్పు చేయట్లేదు వాళ్ళు, ఎందుకు ప్రశ్నించొద్దు, ఎందుకు క్వశ్చన్ చేయొద్దు? మనం 100% విల్ క్వశ్చన్, 100% విల్ ఆస్క్ దెమ్, ఇట్స్ నో డౌట్. అంటే సింపుల్ క్వశ్చన్. నేను కుమారి ఆంటీకి రెస్పాండ్ అయిన అతను మీకు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఈవెన్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇది మెయిన్ రీజన్. అది అయినా అడగండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగండి ఆ ఫస్ట్. మరి చూస్తలేడు, ఆయనకి ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదా? మరి ఉదయ్కి ఇట్లా జరిగిందంట, మరి ఇంత ఇష్యూ అయింది, ఇంతమంది మాట్లాడుతున్నారు, ప్రజాపాలన ప్రజల ప్రభుత్వం కదా. అవును, నేను అదే అంటున్నాను. ఎస్, చిన్న విషయాలకి స్పందించే రేవంత్ రెడ్డి, ఇది ఎంత పెద్ద ఇష్యూ, అసలు మాట్లాడాలి, స్పందించాలి. మంది కమెంట్స్ చేస్తున్నటువంటి ఇష్యూ, రమ్మని చెప్పండి, మాట్లాడమనండి, లెట్ us see how we'll react. అది కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. అవును కిటు, నా వరి కూడా అదే కదా, నా బాధ కూడా అదే కదా. నేను అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, నేను ఒక కాన్స్టిట్యున్సీని నేను లీడ్ చేసినోడిని, ఎమ్మెల్యేని గెలిపించినోడిని, తిరిగినోడిని. రేపు మాపు అసెంబ్లీలో ఖచ్చితంగా నేను ఉంటా, ఎదిగాడు గ్యారంటీ. ఉన్నప్పుడు వీళ్ళందరూ తాట తీస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీ అన్నా కావచ్చు, అసెంబ్లీలో ఉండడానికి పార్టీలు అక్కర్లేదు. విన్నావా? ప్రజలు గెలిపించుకోవాలనుకుంటే ఇండిపెండెంట్ కూడా గెలుస్తాం కావచ్చు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళందరూ తాట తీస్తా ఆ రోజు వచ్చినప్పుడు ఎదుర్కొని. ఖచ్చితంగా నేను క్వశ్చన్ చేస్తాను కిట్టు. మీరు పాలిటిక్స్లో కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ ఎదుర్కొని ప్రతి దానికి ఒక టైం రావాలి. లెట్ us వెయిట్ ఫర్ దట్ టైం. టైం వచ్చినప్పుడు అన్ని సాల్వ్ అవుతాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం. మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఎలాగో పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ ఎదుర్కొని గెలిచే సత్తా మీకుందని అంటున్నా. ఎవరిని? ఇప్పుడున్న పొలిటీషియన్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే 4 ఏళ్ల క్రితం అనుకున్నారా తెలంగాణ వస్తుందని మనం అనుకున్నామా? భారతదేశానికి 100 ఏళ్ల క్రితం స్వాతంత్రం వస్తుందని మనం అనుకున్నాం. బ్రిటిషర్స్ నుంచి భారతదేశాన్ని సాధించడానికి మనం అనుకుంటాం. ఎవరైనా కలగన్నారు? ఆ రోజు కొట్లాడాను కదా, తెచ్చుకున్నారు కదా. భారతదేశం స్వాతంత్రాన్ని తెచ్చినాడు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాం. అంటే పాలిటిక్స్ వేరు ఉంటుంది కదా. ఏదైనా ఒకటే కిటు. ఉద్యమం అనేది దేనికైనా కావచ్చు, వాట్స్ ఎవర్ ఇట్ ఈస్. పాలిటిక్స్ వేరే. తెలంగాణ వస్తుందని మనం అనుకున్నామా? కలగన్నమ్మా? రేవంత్ రెడ్డి 5 సంవత్సరాల క్రితం ఆయన ముఖ్యమంత్రి అయితేనే అనుకున్నామా? నువ్వు నేను ఎట్లయితే మాట్లాడుకున్నావు, రేవంత్ రెడ్డి గారు నేను అట్లా మాట్లాడుకున్నాం. అటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా కూర్చొని మాట్లాడుకున్నాం. ఎస్, రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాడు, ఆయన పనులు ఆయనకు ఉన్నాయి. నా సమస్య చిన్న సమస్య కావచ్చు, ఎప్పుడైతే నా సమస్య ఆయనకు పెద్ద సమస్య కనబడితే ఖచ్చితంగా స్పందిస్తాడు, మాట్లాడతాడు కావచ్చు. ఆ పెద్ద సమస్య కావాలి కదా. పెద్ద సమస్య అయినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్పందిస్తాడు. సమస్యలు ఖచ్చితంగా రిజాల్వ్ అవుతాయి. సమస్య అంటే కుమారి ఆంటీ కంటే పెద్ద సమస్య. మరి నువ్వు అంటున్నావు కదా, వినండి. మరి రేవంత్ రెడ్డి గారు వింటే ఆయన ఖచ్చితంగా స్పందిస్తాడు. వింటే బాగుండేమో మేబీ. కుమారి గారు ఆంటీ ఈ ఇష్యూ కంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. మీరు ఇట్లా కూర్చొని మాట్లాడారంటే మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు నిద్రపోతున్నాడు అనేది. నేను అబద్ధం చెప్తలేను. రేవంత్ రెడ్డి గారితో మేము మాట్లాడిన సందర్భాలు, ఫోటోలు, వీడియోలు చాలా ఉన్నాయి. రైట్. ప్రజలు ఇప్పుడు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎలా పనిచేస్తుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకే ఇక్కడ న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకి ఏం న్యాయం జరుగుతుందనేది చూసే ప్రేక్షకులు ఆలోచించాలన్నమాట. అంతే అంటారా? చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ సీ.
ఇట్స్ అ ప్రీ మెచ్యూర్డ్ స్టేజ్, వెరీ ఎర్లీ స్టేజ్. రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారు, వీళ్ళందరి మీద ఉత్పాదం మోపుతారు, ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్ తాట తీస్తారు. ఏదో ఒక రోజు ఆ రోజు కూడా వస్తుంది. ఐ విషయం అందరూ నేను కూడా అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ఫోటోలు వాళ్ళ గుండెలలో పెట్టుకుంటుకోవచ్చు. ఐ విషయం నేను కూడా కోరుకుంటున్నా యాక్చువల్గా. నథింగ్ రాంగ్ ఇన్ దట్. చిన్న చిన్న విషయాలకు స్పందించేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పెద్ద ఇష్యూకి ఎందుకు స్పందించట్లేదు అనేది నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయము. ఇప్పుడు నన్ను కొంతమంది అడిగారు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నా, మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఇది నా పర్సనల్ క్వశ్చన్ కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్, ఆయన బిజీ ఉంటారేమో ఇటు. ఖచ్చితంగా ఒక టైం వస్తుంది, ఆయన కూడా స్పందిస్తారు. నోట్ చేసుకుని రికార్డ్ అవుతున్నాయి కదా. రైట్, విల్ సీ, విల్ వెయిట్ అండ్ సీ. ఓకే, సో హాస్పిటాలిటీది ఇది ఇష్యూ, మీకు న్యాయం జరుగుతుంది అని మీకు నమ్మకం ఉందా? తొక్కలనే నాకు న్యాయం జరిగేది ఏంది, నాకు ఎవడు న్యాయం చేసేది ఏంది? అవసరం లేదు. ఏం న్యాయం ఏం కావాలి? ఏం న్యాయం కావాలి? నాకు న్యాయం ఎవడో చేసేది ఏంటి కిటు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఈస్ ఎ పబ్లిక్ ఇష్యూ. ప్రజలకి అసలు ఏం జరుగుతుంది ప్రజలకి తెలియాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాళ్ళ నాకు న్యాయం చేసిన నెత్తి మీద కిరీటం పెడతారా, లేకపోతే వచ్చిన కాలం పెడతారా? వై ఐ షుడ్ వెయిట్ ఫర్ దాట్? అంటే ఐఎమ్ నాట్ ఇన్ దట్ మూడ్, ఐఎమ్ నాట్ ఇన్ దట్ నోషన్. ఏదైతే జరిగిందో, ఈ అన్యాయం జరిగింది, ప్రజలకు తెలియాలి, ఇంకొకసారి ఎవరికి అన్యాయం జరగదు, అదే నాకు కావాల్సిన న్యాయం. నాకేం న్యాయం చేసేది? వాడెవడు నాకు న్యాయం చేస్తాడు? నేనే ఎందుకు అనుకుంటా? నాన్ సెన్స్. కాబట్టి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో పునరుద్ధారం కావద్దు, మళ్ళీ ఎవరికి ఇటువంటి జరగద్దు. దట్ ఈస్ ద జస్టిస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. దట్స్ ఆల్. ఆ సిస్టమ్ వస్తుంది, ఏదో ఒక రోజు సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. అప్పుడు నేను ఫీల్ అవుతుంది, ఎస్ నా ఎఫర్ట్స్ డింట్ గో వేస్ట్. రేపు పేదోడికి ఉచిత వైద్యం అందినా, లేకపోతే ఇటువంటి కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో ఏదైతే ఏ టర్మ్స్, ఏ కండిషన్స్ ప్రకారంగా ప్రభుత్వాలు ట్యాక్స్లతో వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, సబ్సిడీలు పొందుతున్నారు, వాళ్ళు భూములు పొందుతున్నారు, ప్రభుత్వానికి వాళ్ళు ఎప్పుడైతే సర్వీస్ చేస్తారో, పేదోడికి ఎప్పుడైతే సర్వీస్ చేస్తారో, దట్ ఈస్ మై సక్సెస్, దట్ ఈస్ మై అచీవ్మెంట్ అని నేను అనుకుంటా. ఎవ్రీ కార్పొరేట్ హాస్పిటల్ హ్యాస్ అన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళకు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, అది ఫుల్ఫిల్ చేసినప్పుడు నేను న్యాయం జరిగింది అనుకుంటా. ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్కి ఈరోజు ఫ్రీగా వైద్యం చేస్తున్నారు? చెప్పండి, పేర్లు చెప్పండి చూస్తే. నేను ఫ్రీగా వైద్యం చేయాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు? అట్లీ అవసరం ఉంది, గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి. ఎస్, ప్రతి కార్పొరేట్ హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్ కొన్ని విలేజెస్ను అడాప్ట్ చేసుకోవాలి. వాడికి భూములు ఇస్తున్నారు, వాళ్ళు జాగాలు ఇస్తున్నారు, వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నారు ఆన్ దిస్ పర్టికులర్ కండిషన్. అన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నారు అందరూ. అడగండి ఎన్ని హాస్పిటల్ చేస్తున్నారు, ఎన్ని హాస్పిటల్స్ రికార్డ్స్ తీయమనండి. అపోలో హాస్పిటల్కు భూమి ఇచ్చినప్పుడు వాళ్ళతో డీమ్డ్ కండిషన్ ఒకటి ఉండే, ఆ జియో సర్ప్రైజ్ చేసేసింది. ఇవాళ 15% ఫ్రీ వైద్యం అందించాలి. జరుగుతుందా? అడగండి, క్వశ్చన్ దేమ్. చూడండి, వెరిఫై చేయండి, రికార్డ్స్ తీయమనండి. ఆర్ దే డూయింగ్ దట్? రికార్డ్స్ ఏముందండి ఇప్పుడు? రికార్డ్స్ అంటే ఏదో ఫేక్ రికార్డ్స్ తీసుకొచ్చి పడేస్తారు ముందు. తీయమనండి ఇటు. అదే 15% లేకపోతే 10 మందికి మేము ఉచిత వైద్యం చేసినాం. ఎవరికి చేసినారు? ఫేక్ రికార్డ్స్ చాలా బిల్డ్ చేస్తారు కావచ్చు, కానీ ఎవడో మనిషి అయితే ఉంటాడు కదా, వాడి పేరు ఉంటుంది, వాడి ఫోన్ నెంబర్ ఉంటుంది కదా. అది జరిగిన రోజు నాకు న్యాయం జరిగిందంటే అది జరిగిన రోజు నాకు న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. నాకు ఎవడో ఏదో నా పర్సనల్గా న్యాయం చేయాల్సిన నెసిటీ నాకు లేదు. ఇవాళ ఫైట్ మొదలైంది కిటు. వన్ ఆర్ ద అదర్ డే విల్ డెఫినెట్లీ అచీవ్ ఇట్. ఆ డాక్టర్స్ తెలియదా మోసం చేస్తున్నాను, హాస్పిటల్ తెలియదా మోసం చేస్తున్నాను, ప్రాణాలతో చిలగాడుతామని తెలియరా? ఇట్స్ డే లైట్ మర్డర్ కదా, ఇట్స్ ఎ బ్రూటల్ మర్డర్ కదా. ఒక పేషెంట్ నువ్వు కేవలం బాగు చేయమని చెప్పేసి వాడు వైద్యం గురించి అని చెప్తే, వానికి రోగం ఒకటైతే నువ్వు ఇచ్చే మందు ఇంకోటైతే, ఆ మందు వికటించేసి వాడు చచ్చిపోతున్నాడు, వాని చావుకు వీడు కారణమవుతున్నాడు, వాడు మెడికల్ నెగ్లిజెన్స్ కదా, అది మర్డర్ కదా. అది ఎందుకు మాట్లాడుకొస్తలేరు? ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? ఎందుకంటే సచ్చినోనికి శవం కావాలి, ఆ సచ్చినోనికి వాడికి డబ్బులు లేకుండా డిస్కౌంట్లో బయటికి రావాలి, తర్వాత 4 రోజులు అయిపోవాలి, అన్నీ మర్చిపోవాలి, వాడి పని వాడు చేసుకుంటుండాలి, వీడి పని వీడి చేసుకుంటాలి, తెల్లారి ఇంకో నంబర్ మొదలవుతుంది. ఇది జరుగుతుంది కార్పొరేట్ హాస్పిటల్స్లో. ఓకే, సింపుల్ క్వశ్చన్. మీరు పాలిటిక్స్లో ఉన్నారు, దేవుడి దయ వల్ల గెలిచారనుకోండి, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారా, ఎంపీగా చేశారా, లేకపోతే ముఖ్యమంత్రిగా చేశారా అనేది సెకండరీ. ఏదో పొజిషన్ మీకుంది ఉన్నటువంటి గవర్నమెంట్లో. ఇప్పుడు ఇందాక మీరు ఒక వ్యక్తిని నాకు చూపించి నా వర్క్ చేయట్లేదు అన్న, అదే పొజిషన్లో మీరున్నారు. రేపు పొద్దున్న నేనే మెసేజ్ పెట్టాను, నేను ఉదయ్, మీరు స్పందిస్తారా? ఉన్న రోజు నాకు మెసేజ్ పెట్టి నీకు తెలుస్తుంది, స్పందిస్తానా లేదని చెప్పి. స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకంటే ఎస్,
నేను ఈ రోజు నేను స్పందిస్తా, నేను ఇంతకుముందు ఒక మాట అన్నారు సకటోనని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు అవసరం ఇంతకుముందు లేదు. మీరు ఒక మాట కమ్స్ నాట్ ఓన్లీ దట్ ఇష్యూ, ఎనీ అదర్ ఇష్యూ, ఇదే నా పారామీటర్స్ లో, నా లిమిట్స్ లో ఉన్నది కిట్టు. యూ ఆస్క్ మీ వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ, ఇఫ్ ఐ ఫెయిల్ టు డూ దట్ దెన్ యూ కెన్ క్వశ్చన్. ఇంతకుముందు ఇదే ఇంటర్వ్యూలో మీరు ఒక మాట అన్నారు, ఏ దాంట్లోకైనా దిగితే తెలుస్తుంది అని. ఎస్, అందులోకి వెళ్ళిన తర్వాత మీరు మారిపోవచ్చు. అది చూడమంటున్నాను కదా, నువ్వు ఇప్పుడే ఇంటర్ప్రిటేషన్స్ ఎందుకు నీకు? ఆ టైం వచ్చినప్పుడు చూడు, నువ్వు నీకు తెలుస్తుంది నేనేం చేస్తున్నాను ఏంటనేది. యూ విల్ అండర్స్టాండ్ దట్ టైం. అంటిల్ అండ్ అన్లెస్ మనం ఏదో ఒకటి టేస్ట్ చేస్తే కదా తెలిసేది, అది ఉప్పు ఉందా, కారం ఉందా, తీయగా ఉందా, పుల్లగా ఉందా, ఇంకేంటనేది. లెట్ us వెయిట్ ఫర్ ద టైం, వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ 2029లో ఎట్లుండబోతుంది అసలు మీ 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 ప్లాన్ ఏంటి? చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ సీ. చూస్తుంటే కళ్ళు మూసుకొని తెస్తుంటే రోజులు గడిచిపోతున్నాయి. 23 ఎలక్షన్స్ అయినాయి, 25, 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకొక 4 రోజులు కళ్ళు మూసుకొని తెలిస్తే గడిచిపోతాయి 3 ఏళ్ళు. లెట్ us వెయిట్ అండ్ సీ. 28 ప్లాన్ ఏంటి అంటున్నా? ఏది మీ ప్లాన్ ఏంటి? నా ప్లాన్ ఏం లేదు, ప్లాన్ టైం వచ్చినప్పుడు డిసైడ్ అవుతాం కదా. అంటే ఇది ఉంటుంది కదా, విజన్స్ చాలా ఉంటాయి. లెట్ us సీ హౌ ద టైమ్ విల్ డ్రైవ్ us. సమయం మనం ఎట్లా నడిపిస్తుందో చూద్దాం, ఆ టైంకి మాట్లాడుకుందాం. నడిపిస్తుంది అంటారా? ఏది 100% టైం ఆగదు కదా, నీ గురించి అవుతుందా? ఇంటూ చేయబట్టి 1.5 గంట అయింది, అర్థమైందా? 1.5 గంట గడిచినట్టుగా. ఇజ్ ఇట్ నాట్? ఎస్. యా, 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి. కనిపించిందా, అనిపించిందా? అయ్యో మొన్ననే కదా ఎలక్షన్ అయినట్టుకుండే. చూస్తుంటే ఇంక 3 ఏళ్ళు వచ్చేస్తాయి. ఏదో ఒక పాత నీరు వేసి కొత్త నీరు రావాలి కదా. కొత్త నీరు వచ్చినప్పుడు ఎట్లుంటుంది, కొత్తదనం అప్పుడు చూద్దాం. మొత్తంగా ఫైనల్గా ఏం చెప్తారు? జ్యుడిషియరీ గురించి కావచ్చు, పాలిటిక్స్ గురించి కావచ్చు, మీ పర్సనల్గా ఏం చెప్తారు? టైమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్, దాన్ని మించింది ఇంకోటి లేదు. నిరీక్షించండి, సహనంతో ఉండండి, రేపు మనకి టైం వస్తుంది, అప్పుడు ఏం చేద్దామని చూపిస్తాం. మీరు ఇందాక ఒక మాట అన్నారండి, నాకు చాలా నచ్చింది. న్యాయం నాకు అవసరం లేదు, నాలాంటి వాళ్ళు ఇలా జరగకుండే రోజు వస్తే అదే నాకు న్యాయం జరిగినట్టు అన్నారు. చాలా బాగా నచ్చారు అక్కడ. సో మీలాంటి వాళ్ళు పాలిటిక్స్లో ఉంటే ఇంకా మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా, చాలామంది ప్రజలకి ఇన్స్పిరేషన్గా, ప్రజలకి న్యాయం జరిగేది మీరన్నటువంటి న్యాయం, కోర్టులో జరిగే న్యాయం కాదు. మీరు ఇప్పుడు అన్నారు ఒక మాట, ఆ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఉదయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. Yes.